స్వరూపానంద స్వామీజీ వారు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొన్ని యాగాలు కూడా చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని. కూటమి అధికారంలోకి రాగానే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, అది స్వాగతిస్తున్నాం, ఇతను మంచిగా చేయాలి, అందరూ బాగుండాలని చెప్పి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని ఒక సమాజ హితం కోసం పెట్టిన ప్రెస్ మీట్గా మీరు చూస్తున్నారు. యజ్ఞాలు యాగాలు చేసి రాక్షసులందరినీ కూడా పెంచి పోషించాడు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వెళ్ళి కాశీలో గంగలో ముంచేసి నేను ఈయన ఎవరికి ఎక్కడ బదిలీలు కావాలన్నా ఎవరికి ఎక్కడ కావాలన్నా ఇవన్నీ చేసి పెడుతూ చివరికి అంటే స్వామి ఇప్పుడు స్వరూపానంద స్వామీజీ హిందూ ధర్మం కోసం ఏం చేయలేదని మీరు అంటూ ఉన్నారా? ఏది నువ్వు చేసింది? సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, అరుగు పాడారు, ఏదో నాలుగు దుప్పట్లు పెంచేసావు, అయిపోయిందా? స్వామీజీలు అనగానే అన్నిటినీ అతీతంగా ఉంటారు కదా, ధనానికి కోరికలకి లేకపోతే కీర్తికి అన్నిటికీ అతీతంగా ఉంటారు కదా, అప్పుడే స్వామీజీలు అవుతారు కదా. ఇది మంచి మాట అడిగారు మీరు. స్వామీజీలు అంటే ఈ భౌతిక సుఖాలకి దూరంగా ఉండేవాడు స్వామీజీ. ఎక్కడ ఉన్నారో తెలియదు, గురువు ఎవడో తెలియదు, సడన్గా కాషాయ బట్టలు వేసేసి ఒక అవతారం ధరించేస్తారు. అంటే ఇప్పుడు స్వరూపానంద స్వామి స్వయం ప్రకటిత గురువు ఎవరు చెప్పానండి? నీ పీఠం శారదాపీఠం నీకు ఎవరిచ్చారు? శారదాపీఠం అంటే ఒక శృంగేరి జగద్గురు శారదాపీఠం మాత్రమే ఈ దేశంలో. అలాంటిది మరొక శారదాపీఠం ఉండదు. స్వరూపానంద స్వామీజీ వారిని వైసీపీ ప్రభుత్వానికి లేకపోతే జగన్ గారికి రాజగురువు అని అనేవారు. అంటే అలా సాగిందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనకు ఈయన పీఠంలో సామాన్యమైన భక్తుల్ని దగ్గరగా రానివ్వడు. మీరేమో హిందువుల డబ్బులేమో అన్ని మతాలకి పాస్టర్లకి జీతాలు, మౌలీలకి జీతాలు, ఒక చర్చి డబ్బు కానీ ఒక మసీదు డబ్బు కానీ ఒక రూపాయి కూడా పుట్టుకునే ధైర్యం మీకు లేదు. స్వామీజీ హరి ఓం అండి. నమస్తే. హరి ఓం. స్వామీజీ మనం ఇప్పుడు పెందుర్తిలో ఉన్నాం కాబట్టి ముందు ఈ పెందుర్తి ప్రాంతం కోసం మాట్లాడుతూ అడుగుతానండి. పెందుర్తి అనగానే ఒక స్వామీజీ కోసం చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. ఆ స్వామీజీ వారి కోసం గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో చాలా ఎక్కువగా వినిపించింది. చాలామంది ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడి వరకు రావడం జరిగినట్టుంది. నాకు తెలిసి ఒకసారి వచ్చినట్టున్నారు ఆయన దర్శనం కోసం. సో ఆ స్వామీజీ వారు అంటే ఇంకా పేరు దాచడం ఎందుకు, అందరికీ తెలిసిన పేరే కాబట్టి స్వరూపానంద స్వామీజీ వారు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కొన్ని యాగాలు కూడా చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని రాజశ్యామల యాగం చేశారు. సో ఆయన మొన్న కూటమి అధికారంలోకి రాగానే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. అంటే అది నేను అందులో అయితే నేను విపరీతార్థాలు అయితే నేనేం వెతకడం లేదండి, కానీ కొంతమంది అయితే దాని మీద విపరీతార్థాలు వెతికే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఎవరి ఆలోచనలో వాళ్ళ ఆ భావాలు చెప్పారు. ఆయన చర్య ఏదైతే ఉందో దాని మీద మీ స్పందన ఏంటండి? చాలా సంతోషం అండి. ఈరోజు మన క్యూబ్ ఛానల్ ద్వారా ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు. స్వామీజీలు అంటే హిందూ సనాతన ధర్మంలో చాలా గొప్ప పాత్ర ఉన్నది. నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగే నైకు అమృతత్వ మానసుహు అని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అంటే సమాజం కోసం ఎవరైతే సర్వసంగ పరిత్యాగులుగా అంటే ఏమీ ఆశించకుండా, సమాజమే ఒక దేవాలయం, సమాజంలో అందరూ దేవుళ్ళే, దైవ స్వరూపాలే, మానవ సేవయే మాధవ సేవ అనే భావనతో తమకంటూ ఏమీ ఆశించకుండా, ఏది ఉంచుకోకుండా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సమాజాన్ని ధర్మం వైపు నిరంతరము నడిపించే వాళ్ళు సాధు పొంగవులు. అలాంటి సాధు పొంగవులు గత చరిత్ర మనం తీసుకుంటే ఒక ఛత్రపతి శివాజీని తయారు చేశారు సమర్థ రామదాస్, ఒక గురువు. హిందూ సనాతన ధర్మాన్ని మ్లేచ్చులు అంటే మహమ్మదీయులు నాశనం చేసేటటువంటి సందర్భంలో, ఆలయాలన్నీ కూడా కూల్చేస్తున్న సందర్భంలో, కనిపిస్తున్న స్త్రీలను ఎత్తుకుపోయేటటువంటి సందర్భంలో, బ్రాహ్మణులకి గురువులకి ఆ శిఖలు యజ్ఞోపవేతాలు త్రెంచేస్తున్నటువంటి సమయంలో సనాతన హిందూ ధర్మ వైభవాన్ని కాపాడడానికి గొప్ప గొప్ప రాజుల్ని తయారు చేశారు.
అది గురువుల తాలూకా బాధ్యత. అలాగే విద్యారణ్య మహర్షి హరిహర బొక్కరాయల్ని విజయనగర సామ్రాజ్యాన్ని తయారు చేశారు, కేవలం హిందూ ధర్మ సంస్థాపన. అలాగే రంజిత్ సింగ్ చక్రవర్తిని దాదాజీ కొండదేవ్ ఆయన తయారు చేశారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయల్ని తిమ్మరసు గురువు తయారు చేశారు. ఈ విధంగా మనం చెప్పుకుంటే చరిత్రలో చాలామంది గురువులు ధర్మానికి ఇబ్బంది కలిగేటటువంటి సందర్భంలో వారు బయటకు వచ్చి ధర్మ సంస్థాపన కోసం, కేవలం ధర్మం కోసం మాత్రమే, ఈ సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుండి దీన్ని రక్షించేటటువంటి బాధ్యత గురువుల మీద ఉన్నది కాబట్టి, పీఠాల మీద ఉన్నది కాబట్టి, సంతుల మీద ఉన్నది కాబట్టి నిష్కల్మషమైనటువంటి భావనతో ఏది ఆపేక్ష లేకుండా వచ్చి ధర్మాన్ని కాపాడారు. అది ఆనాటి చరిత్ర. ఇప్పుడు మీరు ఏదైతే ఈ పెందుర్తిలో ఉండేటటువంటి స్వరూపానంద పేరు చెబితే, ఈయన ఒక శుక్రాచార్యుడు పాత్ర. శుక్రాచార్యుడు రాక్షసులందరికీ కూడా ఈ దేశాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని నాశనం చేస్తూ ఉంటే వాళ్ళకి బలోపేతాన్ని చేకూర్చాడు. యజ్ఞాలు యాగాలు చేసి రాక్షసులందరినీ కూడా పెంచి పోషించాడు. రాక్షస గురువు కదండి శుక్రాచార్యుడు, అంతే కదండి? అంతే కదా. దేవతల గురువు బృహస్పతి. ఓకే ఓకే. కాబట్టి స్వరూపానంద బృహస్పతి పాత్ర చేసి ఉంటే నిజంగా సమాజం అంతా సంతోషించేవాళ్ళు. కానీ ఆయన చేసింది ఏమిటి? మోసం, మాయ, దగ. ఆయనేమో జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వెళ్ళి కాశీలో గంగలో ముంచేసి, నేను ఈయన హిందువుగా మార్చేశాను, హిందువుడుగా ఈయన మారిపోయాడు అని ఒక విషయాన్ని, ఒక నమ్మకాన్ని హిందువులకి చూపించాడు. అందరూ నమ్మేశారు. అరే చాలా సంతోషం, గంగలో మునిగి ఆయన సాంప్రదాయమైన బట్టలు కట్టుకొని వచ్చాడంటే హిందువుడిగా మారాడు, సంతోషమైన అందరూ నిజమే నమ్మారు. కానీ అది ఒక పెద్ద మోసం. ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళ అమ్మగారు, అదేమీ కాదు, మా అబ్బాయి క్రైస్తవుడే, ఏదో స్వామి రమ్మంటే ఏదో ఆయనకి ఆశీస్సుల కోసం అలా చేశాడు తప్ప మా బాబు క్రైస్తవుడే అని చెప్పి ఎలక్షన్ అయిన వెంటనే మొదటి దర్శనానికి జెరూసలేం వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. అంతే కదండి. కాబట్టి తేటతెల్లం అయిపోయింది. ఇది ఒక పెద్ద స్కెచ్ అని హిందూ సమాజాన్ని మోసం చేయడానికి స్వరూపానంద, జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఇది. కాబట్టి ఈ విధముగా ఆయన ఆశ్రమం ఒక లోక కళ్యాణానికి యజ్ఞాలు కానీ, ఒక ఆధ్యాత్మిక సభలు కానీ, గో సంరక్షణ కానీ, లేకపోతే హిందూ సమాజంలో ఉండేటటువంటి అనేక సమస్యల పట్ల అవగాహన సదస్సులు కానీ, హిందూ ధర్మం అర్థం చేసుకునేటువంటి సదస్సులు కానీ, లేకపోతే మత మార్పిడి జరుగుతున్నటువంటి పరిస్థితిలో హిందూ సమాజానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కానీ ఏమీ లేదు. కేవలం సెటిల్మెంట్లు, పైరవీలు, రకరకాల ప్రభుత్వం ఉండేటప్పుడు 5 ఏళ్ళలో దేవాదాయ శాఖ అధికారులు ట్రాన్స్ఫర్స్ కానీ, ఎవరికి ఎక్కడ బదిలీలు కావాలన్నా, ఎవరికి ఎక్కడ కావాలన్నా ఇవన్నీ చేసి పెడుతూ చివరికి అది ఒక వ్యాపార పీఠంగా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ పీఠం అని చాలామంది మాతో అన్నారు. వైసీపీ పీఠం ఆ స్వామి, మీ అందరూ చూసి ఏం చేస్తున్నారు? ఎవరన్నారు స్వామి మీతోని? హిందువులే కాదు, రాజకీయాల్లో ఉండే వాళ్ళు అన్నారా, లేకపోతే కొంతమంది హిందూ ధార్మిక సంస్థలు ప్రతినిధులు ఉంటారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, శివశక్తి, హిందూ ధర్మశక్తి, చాలా సంస్థలు ఉంటారు. ఏంటి స్వామి ఇది? అది వైసీపీ పీఠంగా మారిపోయింది, ఏంటి ఇది? ఎవరైనా అడిగితే మేము మాట్లాడలేకపోతాం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విధంగా ఆయన ఒక పక్కేమో అక్కడ భీమిల్లో 15 ఎకరాలు యజ్ఞాలు యాగాలు చేస్తామని స్థలం తీసుకున్నారు. సంతోషం, నిజంగా మీరు యజ్ఞ యాగాలు చేయడం అందరికీ ఆనందం. కానీ తీసుకున్నటువంటి కొద్ది రోజుల్లో మళ్ళీ ఏం చేశారు? మేము దాన్ని కమర్షియల్గా వాడుకునే అవకాశాన్ని కూడా మీరు మాకు ఇవ్వండి అని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసుకున్నారు. దానికి ఆగమేఘాల మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగి దానికి వాణిజ్య ప్రకారంగా వాడుకోవచ్చని అవకాశం ఇచ్చాడు. ఏంటిది? యజ్ఞయాగాలు చేసుకునే వాళ్ళకి, ఆశ్రమాలకి కమర్షియల్గా మేము మార్చుకుంటామని అక్కడ కూడా ఏదో కాటేజెస్ లేకపోతే ఏవైనా పెద్ద పెద్ద డూప్లెక్స్ ఇల్లు, రిసార్ట్స్ కట్టేసి అది ఆశ్రమాన్ని బోడి తిప్పేసి అది వ్యాపారమేనా? ఈ విధముగా ప్రతిదీ కూడా అండి. ఆ సాయి ఇన్ఫ్రా అనేటువంటి అధినేత ఉన్నారు మన హైదరాబాద్లో. అక్కడ కేసీఆర్ గారు యజ్ఞయాగాలు చేసి నేనే గెలిపించానంటే ఆయన రూపాయికి 1 ఎకరాన్ని 2 ఎకరాలు ఇచ్చారు.
ఒక ఎకరా ఏమో సాయి ఇన్ఫ్రాకి ఇచ్చేసి అక్కడేమో సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా అవన్నీ కూడా కాటేజెస్ అన్నిటికీ కూడా ఇచ్చేశారు. ఎక్కడండి? తెలంగాణలో కూడా. ఏంటిది? పూర్తిగా వ్యాపారం, పూర్తిగా అన్యాయం, పూర్తిగా మోసం. హిందువులు కాషాయం బట్టలు వేసుకొని హిందువులు దగా చేయడం, హిందువులు మోసం చేయడం. ఒక్కరోజైనా ఈయన స్వరూపానంద జగన్మోహన్ రెడ్డికి అయ్యా తిరుపతి వెళ్ళేటప్పుడు బ్రహ్మోత్సవాలు ప్రారంభించేటప్పుడు భార్య లేకుండా వెళ్ళకూడదు. అది ఎవరైనా కానివ్వండి, పూర్వం రాజులు చక్రవర్తుల నుంచి వస్తున్నటువంటి ఆచారం అది. దాన్ని మీరు గౌరవించండి. ఒకవేళ మీరు మతం మారి ఉన్నారు, క్రైస్తవుడు కాబట్టి మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే, మీరు క్రైస్తవులు కాబట్టి మీరు రాకూడదు, రారు కొంతమంది. అలాంటి సందర్భంలో మంత్రులు పంపించండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు దేవాదాయ శాఖ ఎండోమెంట్స్, వాళ్ళనైనా భార్యాభర్తలు పంపించండి. ఒక్కరోజైనా అన్నారా? రామతీర్థాలు రాముడి శిరస్సు ఖండిస్తే అక్కడికి వెళ్ళి చూడడం, దాన్ని ఖండించడమైనా చేశారా? మన అంతర్వేదిలో రథాన్ని కాల్చేస్తే దాదాపుగా 75 సంవత్సరాల చరిత్ర రథం, పురాతనమైన రథం, మళ్ళీ అది వస్తుందండి. అంటే స్వామి, ఇప్పుడు స్వరూపానంద స్వామీజీ హిందూ ధర్మం కోసం ఏం చేయలేదని మీరు అంటూ ఉన్నారా? హిందూ ధర్మంగా చెయ్యి ఉండొచ్చు, ఒక 5 పైసలు. నేనున్నానంటే ఒక కాషాయ బట్టలు వేసుకుని, నేనే కాదు ఎవరైనా స్వామీజీగా మేము ఉన్నామంటే మేము కనీసం 100కి 90% అయినా హిందూ ధర్మం కోసం మేము చెయ్యాలి. ఒక 5, 6, 7% ఆశ్రమం కోసం, ఆ తర్వాత మన కోసం ఆశ్రమంలో ఉండే వాళ్ళ కోసం అక్కడ ఏవైనా ఒక కార్పస్ ఫండ్ కానీ, ఆశ్రమంలో ఒక ఉన్నతంగా ఉండడానికి ఫెసిలిటీస్ కానీ 10% చూడాలి. 90% సమాజం కోసమే ఆలోచన చేయాలి. ఏది ఇదైనా 90% పైనే ఈయన కేవలం ఈయన ఆశ్రమం, ఈయన స్వార్థం. అది కూడా ఆశ్రమంలో ఉండే వాళ్ళు చేసిన సంతోషం. కరోనా సమయంలో ఆయన దగ్గర చదువుకునేటువంటి ఆ వేద పాఠశాలలు ఉండేవాడికి ఒక పిడికిడి బియ్యం కింద లెవెలైన అంత దిక్కుమాలిపోయాడండి స్వరూపానంద. పిడికిడి బియ్యం లేదండి ఎవరికి. కరోనా సమయంలో సామాన్యులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వారి దగ్గర పనిచేసే వాళ్ళకి ఆపానహాసం ఇచ్చి ఆదుకున్నారు. అది కూడా నువ్వు చేయలేవా? ఏది నువ్వు చేసింది? సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, అరుగు పాడారు, ఏదో 4 దుప్పట్లు పనిచేసావు, అయిపోయిందా? ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు పంచుతున్నారు, దుప్పట్లు కంబళ్ళు ఇస్తున్నారు. అదొక్కటే ఆశ్రమం తరపున చేసేదా? మరి ఇంకేం లేవా? ఈ రాష్ట్రంలో ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి, దేవతలను కోసేశారు, పీకలు కోసేశారు, రథాలు కాల్చేశారు. పిఠాపురంలో ఒక్కరోజే 28 ఆలయాలు విగ్రహాలు ముక్కలు చెదగొట్టేశారు. కనీసం సందర్శించావా? పోని బాధపడి ఒక ప్రెస్ మీట్ పెట్టావా? నేను ఖండిస్తున్నాను, ఈ దోషుల్ని పట్టుకొని అన్నావా? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఒక్కడిని పట్టుకోకపోయి పిచ్చోలు చేస్తున్నారు. రామతీర్థంలో పిచ్చోడు కోసేశాడు, పిఠాపురంలో మధ్య సిమ్ముది లేని వాళ్ళు చెదగొట్టేశారు విగ్రహాలు, దేవతా విగ్రహాలని. ఆ అంతర్వేదిలో మధ్య సిమ్ముది లేనివాడు ఎవడ వెళ్ళి రథం కాల్చేశాడని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు కట్టుకథలు చెప్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది తప్పయ్యా, అలా మాట్లాడకండి, దోషుల్ని పట్టుకోండి చిత్తశుద్ధితో అని ఒక మాటైనా మాట్లాడావా? ఏమీ లేదండి. ఈయన కేవలం ఈయన డబ్బు, ఈయనకి సెటిల్మెంట్స్ కావాలి. సెటిల్మెంట్స్ అని అంటున్నారు కదా స్వామి, ఇందాకలు కూడా అన్నారు, ఇప్పుడు కూడా అన్నారు కదా. సెటిల్మెంట్స్ అంటే మీ ఉద్దేశంలో ఎలాంటి సెటిల్మెంట్స్ అని? మొత్తం ఉత్తరాంధ్రలో ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా, ఎవరెవరికి ఎక్కడ ట్రాన్స్ఫర్స్ కావాలన్నా, ఎవరెవరికి కొత్తగా ఏవైనా ప్రభుత్వం పోస్టులు ఖాళీలు ఏవైనా అందులో భర్తీ చేయాల్సి వస్తే మొత్తం ఈయనేనండి పైరు వీళ్ళంతా కూడా. కానీ ఆయన ఒక మాట అన్నారండి, తర్వాత ఆయన మీద వచ్చే ఆరోపణలకి ఇలాంటి వాటికి ఆయన ఏమన్నారంటే, నేను హిందూ ధర్మం కోసం పోరాడుతూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను, నా ఎదుగుదల అంటే ఈ ఆశ్రమం, ఈ పీఠం గొప్పగా ఎదుగుతూ ఉంది, దాన్ని చూడలేక కొంతమంది మా ధర్మంలో వాళ్ళే, హిందూ ధర్మం వాళ్ళే, ఈ సాధువులే కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఒక మాట అన్నారు. అలాగేమైనా అనుకోవచ్చా అంటారా? అప్పుడు అన్నారు, దానికి సాక్ష్యాలు చూపించాలి కదా. ఇగో నేను హిందూ ధర్మానికి రాష్ట్రంలో ఇంత చేశాను, ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశాను, ఇక్కడ ఆలయానికి సమస్య వస్తే వెళ్ళి నేను నిలబడి నేను అక్కడ గోవులు రక్షించాను, ఆశ్రమాన్ని కాపాడాను. సిగ్గుచేటండి ఈ స్వరూపానంద నోరా, లేకపోతే అది ఏమైనా పెంట కుప్ప అండి? అది నీ పక్కనే వెంకోజీపాలెంలో ఆశ్రమాన్ని విజయసాయిరెడ్డి, వెంకోజీపాలెం ఆశ్రమం చాలా సిటీ హార్ట్ ఆఫ్ ది సెంటర్, దాదాపుగా ఒక 6 ఎకరాలు ఉంటే దాన్ని ఏదో పెద్ద విద్యా సంస్థ కట్టేద్దాం, స్వార్థానికి వాడుకుందామని విజయసాయిరెడ్డి ఆ స్వామిని బెదిరించి చంపేస్తామంటే ఆయన గుంటూరు పారిపోయి స్వరూపానందకు వెళ్ళే ముందు ఆయనకి, అయ్యా నన్ను కాపాడండి, ఆ స్వామి కోరితే నిజమేనయ్యా నేను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉన్నామంటే ఈ రాత్రి నేను చంపేస్తారు నేను బెదిరించి చివరికి గుంటూరు పారిపోయారండి. ఆ రోజు హిందూ సంఘాలు మేమందరం, సాధు సంతులు అందరం వెళ్ళి
అక్కడ ఉండే పిల్లల్ని రాత్రి ఖాళీ చేసేశారు. ఆయన ఇప్పుడు ఆ స్వామీజీ ఎలా ఉన్నారండి వెంకోజీపాలెంలో ఆశ్రమం కోసం? అప్పుడు ఆ రోజు చాలా వార్తలు అయితే వచ్చాయి. మరి ఏంటంటే అంటే ఆయన ఏదో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, లేకపోతే అక్కడ ఏదో అనైతిక కార్యక్రమాలు సంథింగ్ ఏవో నడుస్తున్నాయనే వార్త నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ కొన్ని అయితే అంటే ఆ పీఠం అంటే ఆ ఆశ్రమ ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగానే వచ్చాయి. ఆయన ఖాళీ చేయాలి. లైంగిక వేధింపులు లైంగిక వేధింపుల మీద వచ్చిందండి. ముందు అనేది విజయసాయిరెడ్డి టైంలో ఆశ్రమాన్ని వదిలి రాసేసి వెళ్ళిపోతున్నారు. ఓకే, నువ్వు ఆశ్రమాన్ని మాకు రాసేసి వెళ్ళిపో, నీ దగ్గర వేరే దగ్గర ఎక్కడో నీకు ఏదో ప్లేస్ చూపెడతాం అన్నారు. ఆశ్రమాన్ని రాసి ఖాళీ చేసేమనే అధికారం ఎక్కడదండి. ఆ తర్వాత ఎప్పుడైతే సాధువులు ధార్మిక సంస్థలు హిందువులు అందరూ తిరగబడ్డారో ఆర్డీఓ ఆ రోజు ఎంఆర్ఓ అందరూ వచ్చి మొత్తం చూసుకొని అన్ని కాగితాలు అన్నీ సరిగా ఉన్నాయి, ఇదేమీ ఆక్రమణ కాదు, ఎవరిదో లాగేయడం కాదు అని చెప్పి వాళ్ళు మౌనం వహిస్తే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఏం చేశారు? ఈ నెలగైనా ఖాళీ చేయాలంటే ఇలాగ అవ్వడం లేదని చెప్పి లైంగిక వేధింపులు అన్నారు. పోనీ ఏదైనా అదే నిరూపించారా? ఏ పాప అయితే ఏ పాపతోనే రేప్ కేసు పెట్టారు, ఆ పాప నాకు ఇలాగ నన్ను ఇబ్బంది పెట్టి బలవంతం చేశారని ఆవిడే మళ్ళీ కోర్టుకి ఆవిడ వాంగ్మూలం ఇచ్చింది. ఇచ్చారు కదా, అమ్మాయి ఇచ్చారు. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం. ఎవరు ఇబ్బందులు పెట్టారట సార్? వీళ్ళే వైసీపీ నాయకులే. ఈ వైసీపీ నాయకులే వీళ్ళకేమో అది ఆశ్రమం ఖాళీ చేసేయాలంటే ఎలాగ ఉండాలి, వీళ్ళే ఒక ప్లాన్గా చేసి ఆ అమ్మాయికి తర్ఫీదు ఇచ్చి ఇలా మాయమాటలు చెప్పించి ఆయన 70 సంవత్సరాల వయసు, 71 సంవత్సరం అయింది. అమ్మాయినేమో రేప్ చేశారని ఫోక్స్ చట్టం కింద రకరకాల కేసులు పెట్టించారు. అప్పట్లో నేను విన్నది ఏంటంటే అండి, కొంతమంది పోలీస్ ఆఫీసర్ల దగ్గర నేను విన్నది ఏంటంటే అంతకు ముందు కూడా ఒక కేసు ఫైల్ అయింది ఆయన మీద అని విన్నాను, అదే స్వామీజీ మీద. అంతకుముందు కమ్యూనిస్టులు అందరూ కూడా అది లాగేసి వాళ్ళకి ఏదో అక్కడ ఆఫీసులు పెట్టుకుందామని ప్లాన్ చేశారు. కమ్యూనిస్టులు అందరూ ఒకటయ్యి అప్పుడు స్వామి చెబుతూ కొడుతూ చాలా చాలా ఉదాంతం చేశారు ఆ రోజు. కాబట్టి ఇన్ని జరుగుతున్న స్వరూపానంద ఒక్కసారైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. మన క్యూ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం. మీరు ఏం చేశారు విశాఖపట్నంలో, మీరు ఏం చేశారో చెప్పండి. ఒక్కరోజైనా ఒక ధార్మిక సభ పెట్టారు విశాఖపట్నంలో. మీ మీడియా మిత్రులు ఎప్పుడైనా మీరు చూసారా? ఒక 100 మంది స్వామీజీలను ఒక 50 మంది పిలిచి హిందువులందరినీ మన హిందూ ధర్మం మనం ఇలాగే ఉందాం, మనం కాపాడుకుందాం అని ఎప్పుడైనా అన్నారా? ఏదండి, ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద తిరగబడడం, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయడం, ఏ ప్రభుత్వం వారి పనులు చేయకపోతే వాళ్ళ మీద వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని భయపెట్టడం, పేపర్లోకి ఎక్కడం, వివాదాలు సృష్టించడం, ఈ విధంగా వాళ్ళు లాభపరుచుకోవడం, ఇవన్నీ ఈయన చేసినవన్నీ. అంటే ఒకవేళ మీరు అన్న మాటలే నిజమని అనుకుంటే, ఒకవేళ నిజమైతే దేనికోసం చేస్తున్నారు అనుకోవచ్చండి? డబ్బు సంపాదన, ధనం కోసం. ధనమే. అంటే కాదు, అంటే స్వామీజీలు అనగానే అన్నిటినీ అతీతంగా ఉంటారు కదా, ధనానికి, కోరికలకి, లేకపోతే కీర్తికి, అన్నిటికీ అతీతంగా ఉంటారు కదా, అప్పుడే స్వామీజీలు అవుతారు కదా. అది మంచి మాట అడిగారు మీరు. స్వామీజీలు అంటే ఈ భౌతిక సుఖాలకి దూరంగా ఉండేవాడు స్వామీజీ, ఐహిక సుఖాలను త్యజించేవాడు స్వామీజీ. కానీ కాషాయ ముసుగు వేసుకుంటారు కొంతమంది. నేను ఒక కాకి యూనిఫారం వేసేస్తాను, నీట్గా షేవింగ్ చేసి ఒక కాకి యూనిఫారం వేస్తే నేను పోలీస్ ఆఫీసర్ని అయిపోతానా? మీరు ఒక డాక్టర్ కోటు వేసేసి మెడలో ఒక స్టెథోస్కోప్ వేసేస్తే డాక్టర్ అయిపోతారా? అలాగా కొంతమంది ఏమీ లేక, గురువు లేక, స్వయం ప్రకటిత స్వాములుగా ఎక్కడున్నారో తెలియదు, గురువు ఎవడో తెలియదు, సడన్గా కాషాయ బట్టలు వేసేసి ఒక అవతారం ధరించేస్తారు. అంటే ఇప్పుడు స్వరూపానంద స్వామి స్వయం ప్రకటిత చెప్పమని గురువు ఎవరు చెప్పానండి? అవునండి. వైజాగ్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి కడిగేశాడు ఆయన గోవిందానంద స్వామి. నీ పీఠం శారదా పీఠం నీకు ఎవరిచ్చారు? శారదా పీఠం అంటే ఒక శృంగేరి జగద్గురు శారదా పీఠం మాత్రమే ఈ దేశంలో. అలాంటిది మరొక శారదా పీఠం ఉండదు. మీరు శారదా పీఠం ఎలా పెట్టుకున్నారు? మీకు ఎవడు రికగ్నేషన్ ఇచ్చారు? మీకు గుర్తింపు ఎవరు ఇచ్చారు? కేసు పెడుతున్నామంటే భయపడిపోయి దాని ముందు విశాఖ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. విశాఖ శారదా పీఠం అని. చూడండి, ఏదైనా పేరు పెడితే ఎవడైనా అడ్డు తగిలితే దాని ముందు శ్రీ పెట్టేస్తాం మనం. శ్రీ పెడితే మరొక సంస్థ అయిపోద్ది. అలాగా. కాబట్టి ఆయన అడిగాడు, నీ గురువు ఎవడో చెప్పు అన్నారు. ఎక్కడ నువ్వు సన్యాసం తీసుకున్నావో, ఏ సంస్థలు తీసుకున్నావో చెప్పు అన్నాడు. ఎక్కడైనా చెప్పాడు ఈయన? సరే, మీరు మీ గురువు వద్దు, మీ సన్యాసం వద్దు, అవన్నీ పోనీ పెడియండి. కనీసం బట్టలు వేసుకున్నందుకైనా ధర్మంగా ఉండండి. పోనీ బట్టలు వేసుకున్నందుకు న్యాయం చేయండి, కొంత న్యాయం చేయండి. మీ గురువు వద్దు, ఏం గురువులే ఉండాలని లేదు, మీ మనసుకు అంగీకరించింది, సాధువుగా మారాలనుకున్నారు, సరే మీరే ఏదో రూపంలో మీ మనసు పవిత్రమైంది, కాషాయ బట్టలు వేసుకున్నారు, సంతోషం, స్వాగతిద్దాం, మంచి పనులు చేయండి. సమాజం హిందూ ధర్మాన్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి.
అది చేస్తే ఎవరు మీ పాదాలని కడుగుతారు, పాదాలు మొక్కుతారు తప్ప ఎవరు విమర్శించరు కదా. ఆయన విమర్శిస్తే మాలాంటి సాధువులకు ఏమొస్తుందండి? కాబట్టి ఏదైతే పీఠము అని పెట్టుకున్నామంటే, పీఠం అంటే ఒక ధర్మానికి అది దిక్సూచి, అడ్రస్, ఒక చిరునామా. ఏది మీ చిరునామా? 5 సంవత్సరాల్లో ఎన్ని దాడులు జరిగాయి? బ్రాహ్మణుల జంధ్యాలు తెంపారా లేదా? లెంపలు కొట్టారా లేదా చెప్పండి? కాలుతో తన్నారు పిఠాపురంలో. బ్రాహ్మణులు అలా చేయొచ్చా? నిజంగా తప్పులుంటే కూర్చుని పెట్టి కంప్లైంట్లు ఇవ్వండి, లేకపోతే మరొకటి చేయండి. మరి మీరు మీ చేతిలో చట్టాలు ఉన్నాయి తీసుకొని తన్నేస్తాం, పొడి చేస్తాం, భక్తుల ముందే జంజాలు తెంపేస్తాం, పూజల ముందు చేయాలండి. ఎప్పుడైనా ఆయన ఖండించారా? ఏదండి? కాబట్టి రాష్ట్రం అంతా కూడా కోడైకి వస్తుంది. ఆయన చేసిన అకృత్యాలు, ఇలాంటి అపచారాలు మాలాంటి సాధువుల మీద కూడా పడుతున్నాయి. వీళ్ళు ఇలా తయారవుతారేమో, ఈ సాధువులందరూ ఇలాగే ఉంటారేమో అని మొత్తం సమాజానికి అంటగట్టేస్తుంది. చాలా బాధపడుతున్నాం మేము. అంటే సాధు సమాజంకు మొత్తం పేరు ప్రతిష్టలు పోతున్నాయని భావించచ్చా అండి? అంటే మీరు అంటున్నారా? వాస్తవం. ఈ ఆశ్రమాలని ఇంతేనరా, ఈ స్వాములందరూ నిజ స్వరూపాలు ఇంతేనరా, ఈ కాషాయ బట్టలు వేసుకునేది సమాజాన్ని మోసం చేయడానికి. వీళ్ళకి ఎందుకురా కోట్ల రూపాయలు, వీళ్ళకి ఎందుకురా లగ్జూరియస్ లైఫ్, స్పెషల్ చార్టెడ్ విమానాలు వీళ్ళకి ఎందుకు, ఇలాగా రకరకాల విమర్శలు చేస్తారు స్వామి. అయితే ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, అది స్వాగతిస్తున్నాం, ఇతను మంచిగా చేయాలి, అందరూ బాగుండాలని చెప్పి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని ఒక సమాజ హితం కోసం పెట్టిన ప్రెస్ మీట్గా మీరు చూస్తున్నారా? లేకపోతే మీరు అన్నట్టు ఇందాక ఆయన అంటే కొంతమందిని అంటే ఏ గవర్నమెంట్ ఉంటే, ఇందాక మీరే అన్నారు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఇదిగా ఇష్టంగా కలిగేటట్టు మాట్లాడతారు ఆయన అన్నట్టు మీరు అన్నారు. సో ఆ విధంగా భావించాలంటారా? మీరు ఏ విధంగా భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనకు ముద్దులు పెట్టారు. ఈయన పీఠంలో సామాన్యమైన భక్తుల్ని దగ్గరకు రానివ్వడు, ముట్టుకొని అంటారు, దూరంగా ఉండమంటారు. కలిసి మీరు ఆ చుట్టుపక్క ఉండే వీధుల్లో అడగండి, ముట్టుకోరు అంటారు, దూరంగా అంటారు, ఇలాగ ప్రసాదం వేస్తారు. ఏంటో ముట్టుకుంటే ఏమైపోద్దో మరి. దానికి ఇంకోటి కూడా చెప్పారండి ఒక ఇంటర్వ్యూలో, ఆయన అయితే చెప్పారు, అంటే ఇప్పుడు భక్తులు అనే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, సంథింగ్ ఏదో అలాగే ఉంటుంది కదా, స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులు, కొంత అంటే ఒక శుచి శుభ్రత ఉంటది కదా. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ తిరగకుండా రాకుండా ఉంటాడా? నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుక్కొని వస్తారు కదా. మరి వాళ్ళని సరే నువ్వేదో ముట్టుకున్నావు, పోనీ ముద్దులు పెట్టడం ఏంటి? నా ఆత్మ అని ఈయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, అంటే ఈయన ఆత్మ అట. మరి స్వరూపానంద ఆత్మ ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లే. ఆయన ఆత్మ ఆయనలో ఉంటుంది, నీ ఆత్మ నీలో ఉంటుంది. ఈయన నా ఆత్మ ఏమిటండి? ఆ స్టేట్మెంట్ ఒక సాధు, ఓ స్వామీజీ అలాగ అనొచ్చా? 30 సంవత్సరాల కోసం ఏం చెప్పి ఆత్మానుబంధుడు భార్య, మేము భార్యాభర్తలమే, ఆమెని నా ధర్మ అర్ధ కామ్య మోక్షాల్లో సగభాగం ఇస్తానని చెబితే అది ఒక వేరు. 30 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రి అన్నావు, ఏది నిలబడిందా? నేను రాజశ్యామల యాగం చేయబట్టే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని బాహాటంగా చెప్పావు, సంతోషం. మళ్ళీ రాజశ్యామల యాగం చేసావు, అక్కడ చేసావు, జగన్మోహన్ రెడ్డికి చేయించావు. ఏది? డిపాజిట్లు గల్లంత అయిపోయాయి. మరి మీ రాజలక్ష్మి ఈ రాజశ్యామలకి పవర్ పోయిందా? మరి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగనే అనేటప్పుడు మరి మీ వాక్కు ఏమైపోయింది? ఇవన్నీ కూడా అంత అవసరం అండి. మొన్న మీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించడం, అభినందిస్తున్నాం, అది మంచిదే, దాన్ని మేమే తప్పు పట్టడం లేదు, మంచిదే. మీరు ఆయన ఒక కాషాయ బట్టలు కట్టుకునే వారిగా ఆయన బాగుండాలి, మంచి పాలన అందించాలని కోరుకోవడం మంచిదే. కానీ అందులో వారు ఏమన్నారంటే 30 సంవత్సరాల నుండి మా పీఠం హిందూ ధర్మానికి నిరంతరం శ్రమ పడుతుంది అన్నారే, అది అంబచ్చి అన్నమాట. అవి అంతా కూడా డచ్ మాటలు, పనికిమాల మాటలు. ఎవడు నమ్ముతాడు? 30 ఏళ్ళ నుండి మీరు విశాఖపట్నంలో మీరు హిందూ ధర్మాన్ని ఈ ఉత్తరాంధ్రాలో ఉద్ధరించిస్తే ఈ చర్చలు ఎందుకు, ఇంతమంది పాస్టర్లు ఎందుకు తయారయ్యారు? విశాఖపట్నంలో ప్రతి సెకండ్ సాటర్డే వస్తే ఆదివారం శనివారంలో పెద్ద సభలు కూటములు ఎందుకు వచ్చేసాయి? మీరేం చేశారు? మళ్ళీ ఏమన్నారు? నేను భయపడితే పెట్టలేదు, నేను భయపడో లేకపోతే ఇంకో వేరే ఉద్దేశంతో భయంతో నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను విషయాన్ని చెప్పడానికి అంటున్నారు. నేను భయపడలేదని పదే ఎందుకు చెప్పుకోవాలి? అంటే ఖచ్చితంగా 100% మీరు భయపడే పెట్టారు. ఎందుకు? ఇక మీ ఆటలు సాగవు, ఇక మీ కర్మఫలం అనుభవించాలి. ఈ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే మీరు కాషాయ బట్టలు వేసుకొని హిందూ ధర్మాన్ని నాశనం చేశారో
దానికి ప్రాయశ్చిత్తం ఈరోజు అనుభవించాల్సి వస్తుందేమో, నా ఆస్తులు అక్రమార్జిత ఆస్తులు లాగేస్తారేమో, అమరావతిలో నా స్థలాన్ని ఏం చేస్తారో, ఇవన్నీ కూడా భయం పట్టుకొని అమరావతిలో పీఠాన్ని ప్రారంభిస్తున్నాం, నాకు కూటమి సహకరించండి అని ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్తున్నారు. ఒకప్పుడు అంటే వ్యతిరేకులు చాలామంది టీడీపీ అధినేత చంద్రబాబు గారికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి రామోజీరావు గారు, ఈ మధ్య వెళ్ళిపోయిన రామోజీరావు గారు రాజగురువుగా ఉండేవారు అనేవారు, అంటే విమర్శించేవారు చాలాసార్లు. అలాగే టీడీపీ వాళ్ళు స్వరూపానంద స్వామీజీ వారిని వైసీపీ ప్రభుత్వానికి లేకపోతే జగన్ గారికి రాజగురువు అని అనేవారు. అంటే అలా అలా సాగిందా సార్? మంచిదే, రాజగురువుగా ఉండడం మంచిదే. కానీ రాజగురువుగా ఉంటూ రాజధర్మాలని చక్కగా పాలింపజేసేవాడే రాజగురువు. అంటే రాజు తప్పు చేయకుండా, సమాజానికి రాజు వలన ఇబ్బంది లేకుండా, వారి నిర్ణయాల వలన సమాజానికి ఎక్కడ చెడు భావన రాకుండా, చెడు ఫలాలు రాకుండా మంచి ఫలాలే రావాలి ఒక నాయకుడి ద్వారా కానీ, ఒక రాజు చక్రవర్తి ద్వారా. ఆ పక్కనే గురువులు ప్రతి నిమిషం హెచ్చరిస్తూ మంచి పనులు మాత్రమే, లోక కళ్యాణ కార్యాలు మాత్రమే చేయించాలి, ప్రజారంజకమైన పాలన చేయించాలి. అలాంటి వాళ్ళు రాజగురువులు. ఈయనేం చేశాడు? కనీసం పాస్టర్లకు జీతాలు ఇస్తే, మౌలీలకు జీతాలు ఇస్తే మనం తప్పు పట్టడం లేదు. పాస్టర్లకు జీతాలు, మౌలీలకు జీతాలు ఇచ్చారు, సంతోషం. మరి హిందువులు కూడా ఉన్నారు కదా, అర్చకులు ఉన్నారు కదా, ప్రతి గ్రామంలో ఒక రామ మందిరం ఉంటుంది కదా, దానికి ఒక 5,000 ఇప్పించావా నువ్వు? అయ్యా హిందువులు కూడా మనకు ఓట్లేశారయ్యా, అర్చకులు కూడా కడుపు జరక్క ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఏదో మనం ఇవ్వాలని చెప్పగలిగావా? కొన్ని అదైనా చెప్పమన్నాడు. ఇంకేం హిందూ ధర్మం ఉద్ధరించేశాడండి. నేను హిందూ ధర్మం ఉద్ధరించేశాను, ఏం ఉద్ధరించినావు నువ్వు? నాశనం చేశావు. పాస్టర్లకి మౌలీలకి ఉన్నటువంటి గౌరవం కనీసం హిందూ అర్చకులకి కూడా లేకుండా పాడు చేసేస్తే ఒక కనీసం నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాడు. ఇంకేమిటండి హిందూ ధర్మం? సిగ్గుపడాలండి. స్వామి, మీరు ఇందాక గురువు ముక్కుతా ఉంటే, ఒక గురువు ఉండాలి, ఏ గురువు ఏ స్వామీజీకైనా, అప్పుడే అది సార్థకత అన్నట్టు మాట్లాడారు కదండి. అంటే ఒకసారి గురువు లేకపోయినా కూడా కొన్నిసార్లు స్వామీజీగా మారచ్చు అని కూడా చెప్పారు ఇందాక. అంటే స్వరూపానంద వారికి గురువు లేరు అని అన్నారు కదండి. అంటే యాక్చువల్గా పీఠం కోసం మీకు ఎప్పుడు తెలిసిందండి? స్వరూపానంద స్వామీజీ వారి పీఠం కోసం మీకు ఎప్పుడు తెలిసింది? పీఠం కోసం ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఉండేటప్పుడు ఆ రోజు ఈయనకి ఆ స్థలాన్ని అందజేయడం, మంచి కార్యక్రమ, కాషాయం కట్టుకుంటే సమాజం పోనీలే కాషాయానికి గౌరవిస్తుంది. సీనియర్ కాంగ్రెస్ ద్రోణరాజు గారు మరి ఆ కాషాయాన్ని గౌరవించి ఆయనేమో ఆ స్థలం ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పక్కనే కొంత స్థలం ఆయన ఏదో ఆక్రమించారని కోర్టులో కేసులు కూడా వేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఉన్నాయి. సరే, ఏదైనప్పటికీ ఆ ఆశ్రమం ద్వారా, పీఠం ద్వారా మంచి పనులు చేయండి, సత్కార్యాలు చేయండి, అందరూ సంతోషిస్తారు. ఈరోజు మీరు మీ మార్గం తప్పిపోయారు, మీ లక్ష్యాన్ని గండి కొట్టుకున్నారు, మీ లక్ష్యానికి మీరు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు తూట్లు పొడుచుకున్నారు, మీరు స్వార్థానికి బలైపోయారు. మీ అంతఃకరణాన్ని అడగండి, మనస్సాక్షిని అడగండి. ఈరోజు స్వరూపానంద ఒకప్పుడు ఏ ఆశయాలతో మీరు కాషాయ పాటలు వేశారో, ఈరోజు మీరు ఏ ఆశయాలతో ఈరోజు ఉన్నారో, సమాజం మిమ్మల్ని ఏ విధంగా చూస్తుందో ఒక్కసారి బ్యారేజ్ వేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరో విమర్శిస్తున్నారని కాదు, ఎవరో అంటున్నారని కాదు, మీరు తప్పు చేశారు, మీ మీద 100 మంది అంటున్నారంటే మీ మీద పెద్ద ఉన్నతమైనటువంటి ఆలోచన పెట్టుకుంది సమాజం. స్వరూపానంద రాజగురువుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఈయన వల్ల హిందూ ధర్మానికి మంచి చేస్తారు, మంచి జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డికి చెప్పి అన్ని మంచి పనులు చేస్తారని పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మీ మీద, ఆశయాలు. దానికి అండికొట్టారు. చివరికి హిందూ సమాజానికి మంచి కంటే చెడు ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. తిరుపతి క్షేత్రం కానీ అన్ని క్షేత్రాలు మీరు చూశారు, వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు, భ్రష్టు పట్టించేశారు. చివరికి చంటి పిల్లలకి పాలు ఇవ్వలేని దుస్థితి, తిరుపతిలో ప్రసాదం లేని పరిస్థితి, లడ్డూల వ్యాపారం, గదుల వ్యాపారం, టికెట్ల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, గదుల వ్యాపారం, మొత్తం వ్యాపారమయంగా చేస్తే అదంతా ఎవరి మీద పడింది? అరే ఈయన ఏం చేస్తున్నాడు, ఈ రాజగురు ఏం చేస్తున్నాడు, ఇది తప్పు కదా, ఖండించాలి కదా, చెప్పాలి కదా అని ఆ భావన ఆయన మీద పడింది. కాబట్టి దానికి జవాబుదారీతనం మీరే కదా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిని నేను చేస్తున్నాను, నా తపస్సు అంతా ఆయన దారపోసాను అన్నారు. ఏది ఇదేనా ఈ తపస్సు దారపోయినవంటే? హిందుత్వాన్ని నాశనం చేయడానికే మీ తపస్సు అంతా దారపోయించారు, లేకపోతే హిందూ సమాజం న్యాయం జరగడానికే? స్వామి, రాజశ్యామల యాగం చేస్తే అంటే అదే స్వరూపానంద వారు అప్పుడు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కేసీఆర్ గారిని పీఠం ఎక్కించింది, ఒక యాగాలు చేసి వాళ్ళ మంచి కోరి వాళ్ళ కోసం మంచి జరిగేటట్టు నేను చేశాను అని ఆయన అన్నారు కదండి. రాజశ్యామల యాగం చేస్తే నిజంగా మంచి జరుగుతుందా అండి? అంటే కాదు, యాగాలు చేస్తేనే వాళ్ళ అధికారం ఎవరికైనా వస్తారా? యాగాలు ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంటుందండి.
ఎందుకంటే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞ దాన తపకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దాన తపశ్చైవ పావనాని మనీషినః అని చెప్పారండి భగవద్గీతలో. యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు కూడా సమాజాన్ని పునీతం చేస్తాయి, సమాజాన్ని శక్తివంతంగా చేస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు అన్నారు పరమాత్మ. యజ్ఞము, దానము, తపస్సు. కాబట్టి యజ్ఞాలు చేయడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. యజ్ఞాలు చేస్తే ఆ పైనుండేటువంటి దేవతలు సంతృప్తి చెందుతారు, ప్రకృతి పులకరిస్తుంది, పరిశుద్ధం అవుతుంది, ప్యూరిఫికేషన్ అవుతుంది, వాతావరణం ఆనందిస్తుంది, వాతావరణం సస్యశ్యామలం అవుతుంది. తద్వారా లోక కళ్యాణం, మంచి వర్షాలు, మంచి పంటలు పండుతాయి. కాబట్టి అలాంటి ఏదైతే రాజసూయ యాగం కానీ, లేకపోతే వాజపేయి యాగం కానీ, సుదర్శన యాగం కానీ, చండీ యాగం కానీ, రాజశ్యామల యాగాలు కానీ యాగాలు చేస్తే తప్పక వాళ్ళకు కొంత ఫలితం వస్తుంది. ఎప్పుడు వాళ్ళు కూడా ఆ భక్తి భావనతో ఉండి ధర్మం మీద ఆలోచనతో ఉంటే. ఎప్పుడైతే రాక్షసులు వరాలు పొంది ధర్మాన్ని తప్పిపోయాడో రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, బాణాసురుడు, వీళ్ళందరూ ధర్మం తప్పిపోవడం వల్ల ఏమయ్యారు? నాశనం అయిపోయారు. ఇంత తపస్సు పోయింది. అలాగే యజ్ఞాలు, యాగాలు కూడా మనం ధర్మ మార్గంలో ఉన్నంత వరకు మనల్ని ధర్మం వైపు అలా నడిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇంకా మంచి పనులు నడిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే స్వార్థం కోసం ఆలోచించామో అక్కడతో యజ్ఞం ఫలం ఆగిపోతుంది, అక్కడతో మన పతనం స్టార్ట్ అయిపోతుంది. కేసీఆర్ ఏమో హిందువులు బొందుగాలని తిట్టాడు. ఏంటండి అంత అవసరం ఏంటండి ఆయనకి అన్నారండి? ఎప్పుడన్నారండి? మన ఎలక్షన్స్ లో, మొన్న కాదు ఇంతకు ముందు ఎలక్షన్స్ లో, లాస్ట్ 2019లో ఆ మాటకే 4-5 బీజేపీ ఎంపీలు వచ్చాయి హిందువులు బొందుగాలంటే. కాబట్టి ఈ విధంగా చాలా చాలా వరకు. అలాగే మరి ఇక్కడ ఈయన ఏం చేశారు? ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా హిందూ వ్యతిరేక కార్యాలే. మరి ఎలా గెలుస్తారండి? ధర్మం ఎప్పుడైతే మీరు ధర్మం తప్పిపోయారో, ధర్మం తప్పిపోయిన తర్వాత మీకు ఆ యజ్ఞాలు, యాగాలు ఏం ఫలాలు ఇస్తాయి? ఏం ఫలితాన్ని ఇస్తాయి? అందుకే 2 దగ్గరలో కూడా నష్టపోవడం జరిగింది స్వామి. అంటే నేను చాలాసార్లు వింటూ ఉంటాను, అంటే చూస్తూ ఉన్నాను చాలాసార్లు. అంటే ఒక్కొక్క ప్రభుత్వం అంటే అధికారులు ఉండేటప్పుడు ఒక్కొక్క స్వామీజీ బాగా షైన్ అప్ అవుతుంటారు, అంటే ప్రజల్లోకి బాగా పాపులర్ అవుతూ ఉంటారు. అంటే అది దేనివల్ల నాకైతే తెలియదు. అంటే రాజకీయ నాయకులకి, స్వామీజీలకి అవినాభావ బంధం ఏదైనా ఉందా అండి? ప్రత్యేకంగా అవినాభావ సంబంధం అంటూ ఉండదు స్వామి. అయితే కొన్ని మంచి పనులు నాయకులకు చేయించి ఆ మంచి పనుల ద్వారా ఆయన ఏవైనా ఒక మంచి పదవిలో ఉంటే, మా గురువు గారు ఈ కార్యాలు చేశారు కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చిందని ఒక కృతజ్ఞతా భావన ఉంటుంది, ఒక పూజ్య భావన ఉంటుంది. దాన్ని, ఆ పూజ్య భావనని ఈ గురువు ఎవరైతే ఉంటారో, గురుస్థానంలో ఎవరైతే ఉంటారో ఆ నాయకుడితో మంచి కార్యాలు చేయిస్తే ఈయన జీవితం ధన్యమవుతుంది, జీవితం పరిపూర్ణం అవుతుంది. మరి అలా కాకుండా ఆ గురువులు ఎవరైతే ఉంటారో వారు కొన్ని మంచి పనులు ఆ కుటుంబానికి లేదా ఆ నాయకులకి కానీ వాళ్ళ కుటుంబానికి, అంటే నేను అనేది అది కాదు స్వామి. యాక్చువల్గా మంచి పనులు చేయడం వలన సరే, అంటే స్వామీజీల వలన, కొన్ని పీఠాల వలన మంచి పనులు చేయడం వల్ల సమాజ హితం జరుగుతుంది. హైందవ ధర్మం అనే కాకుండా అందరూ, జనులందరూ, అంటే హైందవ ధర్మం కూడా అందరూ బాగుండాలనే కదండి. అంతే కదా. ఇప్పుడు మనమే కాకుండా, హిందువులే కాకుండా సర్వమానవ సమానత్వం అనేది ఉండాలనే కదండి. సర్వే జన సుఖనే బాగుంటాంట. నేను అనేది అది కదండి. అంటే చాలాసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వామీజీ వారు ఎందుకు బాగా పాపులర్ అవుతుంటారు కొన్ని ప్రభుత్వాల్లో? పాపులర్ అంటే వారికి, అంటే వాళ్ళకి నేను అడిగేది స్ట్రైట్ అవే ఒకటే క్వశ్చన్ సార్. వీళ్ళకి, స్వామీజీలకి అక్కడుండే ప్రభుత్వాధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడం వలన, అంటే కొంతమంది ఆ సన్నిహిత సంబంధాలు ఉంటాయి, కొంతమందికి వారి దగ్గరికి వెళ్తే ఏమైనా మంచి జరుగుతుందేమో, మాకు హిందువులు ఓట్లు పడతాయనో, హిందువులు గౌరవిస్తారనో, హిందువులు అభిమానిస్తారనో రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. తద్వారా కొన్ని పీఠాల దగ్గరికి వెళ్తారు. దాని ద్వారా మరి అటువంటి సంబంధం ఏర్పడి కొన్ని పీఠాలకి స్వాములు పాపులర్ అవ్వడం. ఆనాడు చూడండి, రామ్దేవ్ బాబా గారు నరేంద్ర మోదీ గారు దగ్గరకు ఉండేవారు. అంటే ఆయన కొన్ని కార్యక్రమాలు ఆయన పిలవడం, చేయడం ఇలాగా. కాబట్టి ఏది అయినప్పటికీ ఆ సంబంధం అనేది లోక కళ్యాణానికి ఉపయోగపడాలి, మంచి జరగడానికి ఉపయోగపడాలి తప్ప నేను నాయకుడిని నా ఇష్టానుసారంగా నేను ఏది చేస్తామన్నా మా గురువు గారు అండదండలు నాకు ఉన్నాయి, ఆ పీఠం అండదండలు ఉన్నాయి, ఆయన చూసుకుంటారు హిందువులు అందరినీ కూడా,
నన్ను నా వైపే నడిపిస్తారు, నాకే మళ్ళీ మళ్ళీ పట్టం కట్టిస్తారు అనేటటువంటి ఆలోచన అనేది కలిగించే విధంగా ఉండకుండా చూసుకోవాలి. అదండి మనం కోరేది. స్వామి, మీరు చాలా కాలం నుంచి అంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అంటే కొన్ని సమస్యల మీద పోరాడుతున్నారు. అంటే రాజకీయ నాయకులు కొన్ని అంటే ప్రాంతాలని కబ్జాలు చేస్తున్నారు ఇట్లా అని. అంటే నేను పార్టీని మెన్షన్ చేయట్లేదు, కొంత అంటే అలాంటి సమస్యల మీద పోరాడుతున్నారు. అంటే అలాంటివి ఏం జరిగాయండి ఉత్తరాంధ్రలోని ఈ మధ్య? ఉత్తరాంధ్రలో ముఖ్యంగా పరమ పునీతమైనటువంటి పుణ్యక్షేత్రం సింహాచలం, అలాగే శ్రీకాకుళం ఉండేటువంటి అరసవిల్లి కానివ్వండి, శ్రీకూర్మనాథుడు కానివ్వండి, ఇలాంటి పుణ్యక్షేత్రాలు మన రామతీర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి సింహాచల దేవస్థానం మన నరసింహస్వామి వారు, వరాహ నరసింహస్వామి వారు, అక్కడ ఉండేటువంటి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి గారు. ఈ అశోక్ గజపతిని రాత్రి ఒక జీవోని తీసుకొని వచ్చి ఆయన్ని తొలగించేసి సంచయితాన్ని పెట్టి మానసాస ట్రస్ట్లో ఉండేటటువంటి వందల ఎకరాల భూమి, వేల ఎకరాల భూముల్ని, కొన్ని చాలా లక్షల కోట్లు విలువ చేసే భూముల్ని ఎంత అన్యాక్రాంతం చేశారండి. మనం కన్నులారా చూసాం. అర్ధరాత్రి జీవో తీసుకొచ్చి చివరికి హైకోర్టు మొట్టికాయలు పెట్టి ఆయన ఒక ట్రస్టీని తొలగించాలంటే నేరారోపణ చేయాలి. ఇగో ఈయన తప్పు చేశాడనో, దేవాలయ భూమి తినేశాడో, దేవుడు ఆస్తి మింగేశాడనో ఏదో చూపింది. వాళ్ళేమో అశోక్ పూసపాటి వాళ్ళు అశోక్ గజపతి గారు వేల ఎకరాలు కోట్ల రూపాయలు దేవుడికి ఇస్తే ఆయన ఇచ్చే గౌరవం ఇదేనండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాత్రి తీసేశారు. దేనికి తీశారు? ఆ భూమిని తినేయాలి. ఆయన ఉంటే జరగనివ్వడు. మానసాస భూములు ముట్టుకోలేము. సింహాచలం ఈ పరిసరాల్లో ఉండేటువంటి వేల ఎకరాల భూములు చాలా విలువైనవి. విజయసాయి రెడ్డి గారికి అవి కావాలి. ఇక్కడ ఉండే వైసీపీ కొంతమంది, అందరినీ నేను అనడంలే, పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళకి ఈ మంచి వాళ్ళు మౌనం వహించేశారు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఈరోజు వైసీపీ కనుమరుగు అయిపోయింది. స్వయంకృత అపరాధం. ఈ మంచి వాళ్ళు తప్పు అని చెప్పగలిగితే కొంత నష్టం ఎంత జరగదు, కొంతవరకు ఉపశమనం పొంది ఉండేవారు. ఈ మౌనం వహించేశారు. సింహాచల దేవస్థానం భూములు, తిరుపతి మీద అపచారాలు, విజయవాడ సింహాలు మాయమైపోతే పట్టించుకోకపోవడాలు, ఈ శాపాలు తగిలేసే వాళ్ళందరికీ కూడా. అందుకే ఎక్కడా లేనటువంటి దేశ చరిత్రలో ఇన్ని తక్కువ సీట్లు ఎక్కడా లేకుండా 3 నామాలు వెంకటేశ్వరుడివి, 3 నామాలు కాదు నామాలు తీసేస్తామన్నారు. తీసేస్తామంటే నా నామాలు కాదురా మీకు పంగనామాలు పెడతానని 2 నామాలు ఉంచాడు ఆయన వెంకటేశ్వరుడు. 11 సీట్లు ఇచ్చాడు, 2 నామాలు ఉన్నాయి, 3వ నామం పోయింది వీళ్ళకి. ఇది మరేంకేంటండి? ఉత్తరాంధ్రలో వేల ఎకరాలు రామతీర్థంలో రాముడికి శిరస్సు ఖండించేశారు. కనీసం ఎవరినైనా పట్టుకుని శిక్ష వేశారా? రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన విగ్రహం అది ఏది? అలాగే అరసవెల్లి భూములు, శ్రీకూర్మం భూములు ఎవరికి నచ్చినట్టుగా దున్నుకొని మొత్తం వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. అడిగితే కేసులు, తప్పు అని చెప్తే వాళ్ళ మీద దాడులు. అంటే మీ మీద ఏమైనా పెట్టారండి? నా మీద వాళ్ళ టీవీ ఛానల్, సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో స్టోరీలే చేశారు. కిలాడి స్వామి అని, దొంగ స్వామి అని నా మీద చాలా ప్రచారం చేశారు. చాలా అంటే కదండి, ఏం ఆరోపించారు మీ మీద? మనం ఏదో ఆశ్రమ భూములు మింగేశామని, మా ఆశ్రమ భూములు తినేశారని ఇప్పుడు పెందుర్తి వాళ్ళు చెప్పాలి, ఈ స్వామి మా భూములు మింగేశాడని లోకల్ వాళ్ళు చెప్పాలి. లోకల్ వాళ్ళు ఎవరో చెప్పలే, వాళ్ళు గ్రామస్తులు ఇచ్చిన భూమి అది. ఇదేదో చెరువు కప్పేశారు అంటే రకరకాల కట్టుకథలాలి. కాబట్టి ఇది ఏదో మీడియా చేతిలో ఉన్నది, ఏదో ప్రింట్ మీడియా మా చేతిలో ఉన్నది, భయపెట్టేద్దామంటే ఈరోజు మేము వైసీపీ వాళ్ళకి స్పష్టంగా మన ట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఒక విషయాన్ని చెప్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు మేము ఉద్యమాలు చేయలేదా? ఆ రోజు వాళ్ళు పుష్కరాల సమయంలో తొక్కిసలాట అయిపోతే ఇది తప్పు జరిగిందని మేము ఖండించలేదా? ఆ రోజు కృష్ణా పుష్కరాల్లో ఆలయాలు కూల్చేస్తే ఆలయాలు మీరు ఎందుకు కూల్చేశారు, అనవసరంగా తీసేశారు, నిజంగా ఫ్లైఓవర్లకి రోడ్లకి అడ్డగలిస్తే తీయించండి. అవసరం లేనివి కూడా సీతమ్మ వారి పాదాలు, శనీశ్వరుడి గుడి, ఇవన్నీ కూడా ఎందుకు మీరు తొలగించేశారు? ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎందుకు తొలగించారని ఆ రోజు మేము ఉద్యమం చేయలేదా? ఉద్యమం చేస్తే ఆ రోజు కామినేని శ్రీనివాసు వేదిక మీదకి వచ్చి తప్పైపోయింది క్షమించండి, చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. అప్పుడు దేవాదాయ శాఖ మినిస్టర్ కదండి ఆయన, కామినేని గారు కాదు, కామినేని ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ ఉన్నారు. ఒక మంత్రిని పంపించి తప్పైపోయింది క్షమించండి అని చంద్రబాబు నాయుడుకి చెప్పించారు. నేను అమెరికాలో ఉన్నాను, వాస్తవంగా నాకు తెలియదు,
అధికారులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ రోజు విజయవాడ కమిషనర్ ఒక ముస్లిం, విజయవాడ కమిషనర్ వాడేమో మొత్తం తీసేయండి అది ఇది అని ఆర్డర్స్ ఇచ్చాడు. దాని మీద అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి చేయడం వల్ల ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద పడిపోయింది. మేమైతే ఉద్యమం చేశాం. చంద్రబాబు నాయుడు గారు పంపించి క్షమించండి మేము కడతామని చెప్పి మాట ఇచ్చారు. కనీసం ఆ పశ్చాత్తాప బుద్ధి అయిన వైసీపీ వాళ్ళకు ఉందా? అయ్యో క్షమించండి, ఇలా ఆలయాలకు అన్యాయం జరిగింది, నిజమే, మేము సరిదిద్దుకుంటాము, మాకు అవకాశం ఇవ్వండి, స్వాగతిస్తాం కదా, మేము సంతోషం కదా. పశ్చాత్తాపం కంటే ఎంతకంటే ప్రాయశ్చిత్తం ఏమైనా ఉంటుందా? తప్పైందంటే క్షమిస్తాం కదా, మన్నిస్తాం కదా. సరే ఒక తప్పుకి ఏమైపోయింది, ఎవరైనా ఓ తప్పు చేస్తారు, మనము తప్పులు చేస్తాము, అలాగే వారు ఏదో చేశారని మన్నిస్తుంది కదా హిందూ సమాజం. అది కూడా లేదు కదా. తిరిగి ఎవరైతే మంచి చెబితే వాళ్ళ మీద దాడులు, అయ్యా ఇది జరుగుతుంది సరిదిద్దుకోండి అంటే వాళ్ళ మీద భౌతిక దాడులు, లేకపోతే రకరకాల ఆశ్రమాల మీద దాడులు, వాళ్ళ వ్యక్తిగతంగా కుటుంబాల మీద దాడులు, మొత్తం వ్యవస్థని పోలీసులు గుప్పిట్లో పెట్టి అతలాకుతలం చేసేశారు. చిన్న పోస్టు ఆలయంలో విగ్రహం ఇరిగిపోయింది, ఇరగొట్టారు, నాశనం చేశారు అని మీరు ఫేస్బుక్లో సామాజిక మాధ్యమాలు పెడితే వెంటనే పోలీసులు వచ్చి తీసుకుపోవడం. ఎన్ని కేసులు పెట్టారండి? అంటే సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టకూడదా? అంటే వాక్ స్వాతంత్రాన్ని నాశనం చేసేశారు. ఇవన్నీ శాపాలు అయిపోయాయి. కాబట్టి మేము కోరేది ఏంటంటే పశ్చాత్తాపం ఉండాలి. మరి ఉత్తరాంధ్రలో చాలా వరకు విశాఖపట్నంలో ఎన్ని స్థలాలు కబ్జా చేశారు, సామాన్యులు కన్నీరు పెట్టారు. విజయసాయి రెడ్డి సమయంలో మొత్తం దందా. విశాఖపట్నం మీరు అడగండి, ప్రతి స్ట్రీట్కి వెళ్ళండి, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా రాత్రి స్లాబ్ వేసేసి వారి దగ్గర డూప్లికేట్ దొంగ డాక్యుమెంట్లు పెట్టేసి వాళ్ళతో బెదిరించి వాళ్ళ దగ్గర పర్సంటేజీలు లాగేశారు. ఎన్ని అకృత్యాలండి. ఇవన్నీ వదులుతాయి స్వామి. పాపం పాపమే, పుణ్యము పుణ్యమే. పెద్దలు అంటారు పుణ్యం గొడుగు, పాపం పిడుగు అని. ఈరోజు పిడుగు పడింది వైసీపీ మీద, సర్వనాశనం అయిపోయారు. వాళ్ళ మీద మనకేం కోపం ఏంటండి? మంచిగా ఉంటే మంచి చేస్తే మనము స్వాగతిద్దాం. అంటే వైసీపీ సరే, వైసీపీ పాలన ఇప్పుడు వైసీపీ 2019 నుంచి 2024 వరకు పాలించారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి అనేది ఒక అద్భుతమైన విజయంతో వచ్చింది ప్రభుత్వంలోకి. సో వైసీపీ పాలనలో జరిగిన మంచిని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు స్వామి? వైసీపీ పాలనలో మంచి ఉండే కదండి చెప్పడానికి. ఆయన పోనీ హిందూ ధర్మం వదిలేయండి, సమాజం ఈరోజు విద్యార్థులు ఉన్నారు, భావి భారత పౌరులు. విద్యార్థులు ఎంత నష్టపోయారండి. చాలామంది మా ఆశ్రమాలకు వచ్చి బాధన పడి విద్యార్థులు చాలా బాధపడి, అంటే అమ్మఒడి అని లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అని ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల విద్యార్థులకు కొంత ఇది జరిగింది కదా, బెనిఫిట్ జరిగింది కదా. ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ఎవరికి జగనన్న విద్యా దీవెన ఇవ్వాలి. నిజంగా ఎవరైతే పూరెస్ట్ పూర్ ఉన్నారో వారికి మరొక 10,000 20,000 అదనంగా ఇవ్వండి, సంతోషిస్తాం. అదేమీ లేదు. ఉన్నవాడికి లేనివాడికి అంత తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అకౌంట్లో వేసేస్తే 30 ఎకరాల భూమి ఉండేవాడికి, పెద్ద బిల్డింగ్లు కట్టుకునే వాడికి, హాయిగా ఉండేవాడికి, అంతస్తులు ఉండేవాళ్ళకి, ఆర్థికంగా బాగా నిలదొక్కుని ఉండేవాడికి కూడా అమ్మఒడి జగనన్న విద్యాకానికి ఇచ్చేస్తే ఏం ఉపయోగం అండి? నిజంగా పేదవాళ్ళని గుర్తించాలి. వాళ్ళకి ఇంకా కావాల్సిన ₹1,00,000 అదనంగా పెంచండి, సంతోషిస్తాం. అదేది లేదే. పేదవాడికి ఒకటే, అందరికీ మొత్తం ఇచ్చేసి. ఆశ్రమానికి వచ్చి విద్యార్థులు బాధపడేవారు అన్నారు కదండి, దేనికోసం విద్యార్థి అంటే ఉద్యోగాలు, చదువుకునేటటువంటి నిరుద్యోగులు, వారికి సరైన ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, వాళ్ళకి ఏదైతే మన డిఎస్సి ఉందో అది తీయక తెలంగాణ వెళ్ళిపోయి, ఫ్యాక్టరీస్ లేక, కంపెనీలు రాక, వచ్చే కంపెనీలు మూతపడిపోయి జెండాలు ఎత్తేసిపోయి, వాళ్ళకి పర్సంటేజీలు కావాలని చెప్పి భయపెట్టి మాకు ఎంత ఇస్తే కానీ ఇక్కడ కంపెనీ పెట్టిస్తామని ఎన్ని కంపెనీలు పోయాయండి, ఎన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పోయాయి. ఏది ఉపాధి ఏది? కాబట్టి అన్ని విధాలుగా కూడా నష్టపోయి ఈరోజు ఏదో కొన్ని పథకాలు ఇచ్చారు. ఆయన ఏం చేశారు? నిత్యావసర వస్తువులు పెంచేశారు. ఒకప్పుడు మాకు ఆశ్రమానికి నెలకి 2,500 ఎంతో కరెంటు బిల్లు వచ్చేది. ఈరోజు 4,400 4,500 కరెంటు బిల్లు వస్తుంది. మరి ఇవన్నీ కరెంటు బిల్లు పెంచేసి నిత్యావసర వస్తువులు, నూనె, పప్పు దినుసులు ఇవన్నీ పెంచేసి మీరు అకౌంట్లో 10,000 వేసాను, ఆటో ఆయనకి ఏమో 10,000 పెంచాను, ఎందుకు? ఉపయోగం ఏముంది? మరి వస్తువులు రేట్లు పెంచడం ఎందుకు? మళ్ళీ ఆ డబ్బులు అకౌంట్లో వేయడం ఎందుకు? ఈ బట్టలు నొక్కడం ఎందుకు? ఈరోజు బట్టలన్నీ ఓడ తీసుకొని మీరు వీధుల్లో తిరగడం ఎందుకు? ఏం అవసరం ఉందండి? కాబట్టి చాలా వరకు కసి. అంటే కాదు, వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి మంచి జరగలేదని భావిస్తున్నారు? జరగవచ్చు, పూర్తిగా జరగలేదని నేను చెప్పడం లేదు, జరగవచ్చు. కానీ ఆశించిన మంచి కంటే చెడు ఎక్కువ జరిగిపోయింది. అది
పోనీ చెడు జరగకుండా వాళ్ళు కొంత మంచి చేసి ఉంటే కొద్ది చేసినా 1%, 2%, 5% చేయని సంతోషిద్దరు. మంచి కంటే చెడు ఎక్కువ చేసేసి దందాలు, భయభ్రాంతులు, భౌతికమైన దాడులు, చేతులు అధికారాన్ని చూపి ఇష్టానుసారంగా వాగుళ్ళు. ఆ మంత్రులుగా మాట్లాడారండి. మంత్రి అంటే ఎంత దీనిగా అంత హుందాగా ఉండాలండి. ఆ కొడాల నాని ఎవడయ్యా, ఆడేవాడయ్యా, ఈడేవాడయ్యా, ఏ ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోయిందా, అది సిమెంట్ బొమ్మే కదా, విరిగిపోతే విరిగిపోద్ది, ఏమైపోయింది, అది సిమెంట్ విగ్రహమే కదా, బొమ్మకి ఏమైపోయింది, చూడండి వీడి కారు పగల కొట్టేస్తాం, వీడి కారు పగలబడి నీ కారే కదా, మీ కారు తగలబెట్టిస్తే నీ కారే కదా, నువ్వు కాలిపోలేదు కదా అంటే ఊరుకుంటాడా? ఎంత వికృతంగా మాట్లాడారండి. సింహాలు, వెండి సింహాలు మా వెండే కదా, తెచ్చి పెట్టేస్తానండి, ఒక ఏదో 10 లక్షలు అవుద్ది, రథం కాలిపోయింది కర్రే కదా, మరొక రథం చేయించేస్తాం కదా. ఏమిటా మాటలు? మంత్రులుగా మాట్లాడే మాటలదేనా? ఎంత తప్పు జరిగితే ఖండించాలి. సరే మేము సరిదిద్దుకుంటాము, లేకపోతే దోషుల్ని పట్టుకుంటాము. మాట్లాడితే టీడీపీ మీద దోసేశాడు, టీడీపీ వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈ ఆలయాల మీద దాడులు చేస్తున్నారు. ఆల్ రైట్, టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి, సాక్ష్యాధారాలు నిరూపించి చూపించండి, హిందూ సమాజం ముందు ప్రజా కోర్టులో పెట్టండి. హిందూ సమాజం చేదరించేసింది కదా టీడీపీ వాళ్ళని. మరి అదేనా మీరు చేసినారా? ఎక్కడా లేదు. పిచ్చోడు, మధ్య సిమ్మిది లేనివాడు, ఆకతాయిలు చేస్తున్నారని చెప్పి హిందువులు పిచ్చోళ్ళు చేయించారు. రెండ్రా మా పిచ్చితనం మీకు చూపెడతాం అని మొత్తం గుద్దారు. ఏమైంది ఈరోజు? మీ ప్రగల్భాలు, మీ తాలూకా మా మాటలు, వాగుళ్ళు అన్నీ పోయాయి. కాబట్టి మేము కోరేది ఏంటంటే సాధు సంతులుగా మారండి, మంత్రులుగా మీ హుందాతనాన్ని, ప్రభువులుగా, మీ పాలకులుగా మీ మంచితనాన్ని సమాజానికి ఇవ్వండి. పదే మీకు అవకాశం ఇస్తారు. మాకేంటి మీ ప్రభుత్వం మీద వ్యక్తిగతమైన ద్వేషమో, మరొక ముఖ్యమంత్రి మీద మాకేమైనా అధికమైన ప్రేమ ఎవరూ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఒక సాధువుగా, సన్యాసులుగా అందరం బాగుండాలని కోరుకుంటాం. మాకు వ్యక్తిగతమైన అభిమానం ఎవరి మీద ఉండదు. మోదీ గారిని మేము అభిమానిస్తాం, ఎందుకని హిందుత్వాన్ని కాపాడుతున్నారు. అలాగని ఇతర మతాలకు ఏమీ అన్యాయం చేయలేదు. పోనీ ఏమైనా ఇతర మతాలకు అన్యాయం చేశారని ఎవరైనా ముస్లింలు ధర్నాలు చేశారా? మాకు ఆయన వచ్చాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు, మా ఆస్తులు లాక్కుంటున్నాడని. మరి ఎక్కడెందుకు ఇంత ధర్నాలు జరిగాయి? ఆ ఏపీలో హిందువులు ఎందుకు ధర్నాలు జరిగి, హిందువులు ఎందుకు రోడ్లు ఎక్కారు? రామతీర్థంలో ఉద్యమాలు ఎందుకు జరిగాయి? శ్రీశైలంలో ఉద్యమాలు ఎందుకు జరిగాయి? తిరుపతిలో భక్తులు డౌన్ జగన్ డౌన్, ఎండోమెంట్ మినిస్టర్ డౌన్, టీటీడీ చైర్మన్ ఎందుకు భక్తులు గట్టిగా గగ్గోలు పెట్టారు? చందనోత్సవం జరిగితే తొక్కిసలాట అయిపోయి విఐపీలకి మడుగులు ఎత్తి సామాన్యులు తోసేశారు కదా, అందరు కూడా చేదరించి ఎందుకు తిట్టారు? కాబట్టి ఇలాంటి తప్పిదాలు జరగకుండా సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళితే అందరూ సంతోషిస్తాం. స్వామి, ఇప్పుడు కూటమి వచ్చింది కదండి, కూటమి విజయాన్ని ఎలా చూస్తున్నారు స్వామి మీరు? కూటమి అనేది, ఈ కూటమి విజయం హిందువులందరి తాలూకా మనోభావాలని ప్రతిబింబిస్తుందండి. హిందువులందరూ కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రం బాగుండాలంటే మన హిందూ ధర్మము, మన ఆలయాలు, మన గోవులు, ఆశ్రమ భూములు, మీకు తెలుసో లేదు, అచ్యుతానంద స్వామి అని విన్నానండి, తిరుపతిలో రాత్రి భూములు, ఆశ్రమ భూములు ఉన్నాయని చంపేసి అక్కడ ఉండేటువంటి కొలంలో పడేశారు. ఆశ్రమంలో చంపేసి, ఆశ్రమం వంట చేస్తున్న ఒక 60 సంవత్సరాల ముసలావిడిని చూసిందని వివస్త్రణ చేసి తుప్పల్లో పడేశారు. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు మేము అన్నీ అడుగుతున్నాం ఈరోజు. అవన్నీ ఈ ఆలయాల మీద దాడులు, స్వామీజీల మీద చేసిన హత్యా నేరాలు, ఇవన్నీ మీరు మొత్తం మళ్ళీ విచారణ చేయండి. ఎంత అన్యాయాలు స్వామి! కాబట్టి ఈ కూటమి ప్రజలందరూ, హిందువులందరూ చాలా పగ తీర్చుకున్నారు, కసి తీర్చుకున్నారు. లేకపోతే ఎంత విజయం కూటమికి రాదు, ఎంత పరాభవము వైసీపీకి చూసి ఉండేవారు కాదు. కాబట్టి ఎన్ని బాధలు పెట్టారండి, ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. కాబట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు, బయటికి రాకుండా రకరకాల భయభ్రాంతులకు గురి చేశారు. స్వామి, బీజేపీ మీద కూడా కొన్ని రకమైన ఆరోపణలు అయితే ఉన్నాయి కదా స్వామి. ఎప్పుడైనా బీజేపీ అధికారంలోకి రావాల్సి వచ్చినప్పుడు హిందుత్వ ట్రంప్ కార్డుని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటుంది ఇలా అని. ఇప్పుడు మోదీ గారు అన్నారు, మోదీ గారి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రతి ఎలక్షన్ ముందు ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూని ఎన్నుకొని దాని ద్వారా మైలేజ్ పొందడానికి ట్రై చేస్తారని చెప్పి వైరుపక్షాలు అంటూ ఉంటాయి. దాన్ని ఎలా చూస్తున్నారు స్వామి? ఇప్పుడు అయోధ్య రామాలయం ఉంది స్వామి, మన క్యూబ్ టీవీ ఛానళ్ళ ద్వారా మేము సవినయంగా కోరుతున్నది ఏంటంటే, అయోధ్య రామాలయం హిందువుల గుండె చప్పుడు, హిందువుల సెంటిమెంట్. అది ఎప్పటి నుంచో వస్తుంది. దానికి కోర్టు ద్వారా ఒక సామరస్య పరిష్కారాన్ని మోదీ గారు చూపించారు. 2,
ఎక్కడ ఎటువంటి హింసాత్మక సంఘటనలు ఏ ముస్లిం సమాజం కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని ఎక్కడ ఏ ముస్లిం సమాజం కూడా వచ్చి బహిరంగంగా ఎక్కడా విమర్శించలేదు, ఎక్కడ ఉద్యమాలు చేయలేదు, స్వాగతించారు. ఎక్కడో ఎవరో ఉంటే నూటికో కోటికి ఎవరో ఉండొచ్చు. కాబట్టి మోదీ గారు పాలన కాశీ క్షేత్రాన్ని బాగు చేశారు, అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రాన్ని బాగు చేశారు, శ్రీశైల క్షేత్రాన్ని బాగు చేశారు, అయోధ్య రామాలయాన్ని నిర్మాణం చేయించారు. ఈరోజు హిందువులందరూ కూడా వారి తాలూకా చిరకాలమైనటువంటి కోరికలు ఏవైతే కాశీ స్వామిని దర్శించుకోవడానికి ఇరుకైనటువంటి ఆ సందుల్లో వెళితే చాలా ఇబ్బందులు పడితే అందరికీ ఇల్లు కట్టించి ఇచ్చారు. వేరే ప్రాంతాలకు తరలించి మంచి ఇల్లు కట్టించి ఎవరు ఏ ముస్లిం కుటుంబానికి బాధ పెట్టకుండా అక్కడ కాశీని నిర్మాణం చేయించారు, అయోధ్య నిర్మాణం చేయించారు. కాబట్టి ఆయన మీద విమర్శిస్తే ప్రతిపక్షాలు ఎవరూ చేయలేని పని ఆయన చేస్తున్నాడని 500 సంవత్సరాల కాల ఏం కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ని భుజం మీద మోసేవాళ్ళం కదా, మా స్వామీజీలు మా హిందువులు అందరూ మోసేవారు. మీరేం చేయలేదు సరికదా. అయోధ్య రామాలయం ప్రతిష్ఠకు మేము రాము అన్నారు అంటే ఏమిటి? హిందువుల మనోభావాలను గుర్తించడం, గౌరవించడం ఇదేనా కాంగ్రెస్ వాళ్ళకి? కమ్యూనిస్టులు అంటే వాళ్ళకి అలాగే బుద్ధి జ్ఞానం లేదు. రాత్రి టెంటలు వేస్తారు, తెల్లవారి టెంటలో మేనేజ్మెంట్లో చేయితో కలిపేసి తెల్లవారి టెంటలు ఓడ తీసేస్తారు. వాళ్ళ ఉద్యమాలు మనకు తెలుసు. కమ్యూనిజం అనేది మొత్తం దేశంలో ఏమైపోయిందో. కాంగ్రెస్ వాళ్ళకి అనేసి ఇంగిత జ్ఞానం మీకైనా ఉండాలి కదా. ఎవరైనా హిందూ నాయకులు పిలిస్తే, క్రైస్తవులు మా ముస్లింలు పిలిస్తే వాళ్ళు వెళ్ళడం లేదండి. బక్రీద్ పండగలకి క్రిస్మస్లకి అయోధ్య రామాలయం సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరు రాలే, మల్లికార్జున ఖర్గే కానీ ఎవరు పంపించలే. అంటే హిందువులు అంటే అంత చులకనా? రాముడు అంటే మీకు అంత అన్యాయం చేశాడా? అంటే వాళ్ళకి తెలుసు అయోధ్య రామాలయంకి వస్తే మాకు ముస్లింలు దూరం అయిపోతారు, క్రైస్తవులు దూరం అయిపోతారు. మేము క్రైస్తవులు ముస్లింలు మాకు పక్క ఓట్ బ్యాంక్ మాకు కావాలి. మరి హిందువులు 4 పార్టీలకి వెళ్ళిపోతారు, వీళ్ళు చల్లా చెదిరైపోతారు. హిందువుల్లో యూనిటీ లేదు. వీళ్ళు టైం వస్తే స్వామీజీల శిష్యులే 4 పార్టీల్లో 4 ఉంటారు. దానికి కారణం మా స్వామీజీల తాలూకా స్వయంకృతాపరాధం ఉన్నది. మేము ధర్మం వైపు నడిపించకపోవడం వలన ధర్మం వస్తే, ధర్మాన్ని రక్షించాల్సి వస్తే హిందువులు పార్టీలు పక్కన పెట్టి ధర్మం కోసం కలిసి రండి అని ఏ స్వామీజీ, ఏ చెన్నజీర స్వామి కానీ, ఏ గణపతి సచ్చిదానంద స్వామి కానీ, ఏ సుందర చైతన్య కానీ ఎవరు ఏ స్వామి చెప్పరు. ఎప్పుడూ రాముని పూజించండి, రాముని కీర్తించండి, రామాయణం చదువుకోండి, భజనలు చేయండి అని చెప్తాను తప్ప ధర్మాన్ని, శ్రీరాముడు ధర్మానికి గ్లాని కలిగితే కోదండం పట్టుకున్నాడు, ధర్మాన్ని రక్షించాడు. అలాగే ధర్మాన్ని రక్షించాలి మనం. ఆంజనేయ స్వామి గద పట్టుకున్నాడు, దుర్గమ్మ తల్లి ఒక్కొక్క చేతుల్లో ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకొని మొత్తం రాక్షస సంహారం చేసింది. ధర్మాన్ని రక్షించేటప్పుడు నీ పార్టీని వదిలే. నీ ధర్మం పార్టీ కంటే గొప్పది, నీ ధర్మం దేశం కంటే గొప్పది. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించే సమయంలో నువ్వు పార్టీలకు అతీతంగా హిందువులు తయారవ్వాలనేటువంటి ఒక మెసేజ్ గతంలో స్వామీజీలు ఎవరు ఇవ్వలే. ఇచ్చి ఉంటే ఈరోజు ఆ పరిస్థితి రాకుండా ఉంది. కాబట్టి అందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మోదీ గారు ఈ దేశానికి అన్ని వర్గాలని కూడా సంతుష్టీకరణ చేస్తున్నారు. ఆయన జనధన ఖాతాలు కానీ, మోదీ గారి తాలూకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ అన్ని మతాలకి, ఒక హిందువులకే కాదు అన్ని మతాలకి కూడా ఇచ్చి గౌరవిస్తున్నారు. కూటమి సక్సెస్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పి చాలామంది అనలిస్టులు కానీ చాలామంది ప్రజల్లో కూడా ఒక భావన ఉంది. అంటే కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు అంతే బలంగా నిలబడడం కూడా ఒక కారణమైంది. సో ఆయన అంతే బలంగా నిలబడడం వల్లనే బీజేపీ పార్టీ కూడా టీడీపీతో జతకట్టింది. సో కూటమి అనేది సాకారమైంది. సో కూటమి అనేది ఒక స్వీప్ చేయడానికి ఒక అవకాశం కల్పించింది అని అంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. సో ఆయన పనితీరు ఇవన్నీ మీరు అంటే చూస్తూ ఉండుంటారు గత 2-3 రోజులుగా ఆయన సమీక్షలు చేయడం ఇలాంటివి. సో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నిజంగా పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఆయన ఒక వారధిగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా దుష్ట పాలన నుండి ఒక సుపరిపాలన రావాలి అనుకుంటే, హిందూ ధర్మం ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందువుల మనోభావాలు ఆనందంగా ఉండాలంటే, గౌరవింపబడాలంటే బీజేపీతో కూటమిగా మనం ఏర్పడాలి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఆయన జైల్లో ఉండేటప్పుడు ఆయన కలవడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసి ఆయనకి నచ్చ చెప్పడం, ఆయన కూడా ఒక మెట్టు దిగడం, కేంద్రం తాలూకా సహకారం ఉండాలి, రాష్ట్రంలో పథకాలు కానీ రాష్ట్రాన్ని మనం ముందుకు అభివృద్ధి పదంలో నడిపించాలన్నా
కేంద్రం తాలూకు సపోర్ట్ ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని వారధిగా కలిపింది మాత్రం పవన్ కళ్యాణ్. చాలా గొప్ప పని చేశారు. దాన్ని అయితే మనం మెచ్చుకోవాలి. అదే ప్రధాన కారణమైంది. బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు అంటే భయపడేవారు. చంద్రబాబు కూడా బీజేపీ మనం చెప్పినట్టుగా చేయదు, వాళ్ళ ఆలోచన వేరు, మనం అనుకునేటంటే అంత మనల్ని అంత గౌరవం మనకి ఇవ్వరేమో, ప్రాధాన్యత ఇవ్వరేమో అనే ఆలోచనతో ఉండేవారు. బీజేపీ వాళ్ళు ఉండేవారు, మేము మా జాతీయ భావజాలం మాది, ప్రాంతీయ భావజాలం మాకెందుకు, ఆయన చెప్పింది కొన్ని చేద్దాం కొన్ని చెయ్యము అనే ఆలోచనతో ఉండేవారు. కాబట్టి ఇరువురికి కూడా చిన్న ఇగోస్ ఉన్నాయి, అహంకారాలు ఉన్నాయి. అంటే సాత్వికమైన అహంకారాలు, అది చెడు అహంకారాన్ని అన్ను. ఆ రెండు కూడా డౌన్ చేసి కలిపిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారే. ఆ మంచి పని అయితే చేశారు. కాబట్టి ఆయన కలపడం వల్లనే ఓట్ బ్యాంక్ అనేది చీలలే, ఓట్లన్నీ కూడా గొప్పనంగా పడ్డాయి. కాబట్టి ఈరోజు వైసీపీ చిత్తుగా ఓడిపోవడానికి కారణం. లేకపోతే గతంలో జరిగేటట్టుగా 2019లో జరిగేటట్టుగా మరి తప్పనిసరిగా వైసీపీకి అవకాశం వచ్చి ఉన్నాం. కాబట్టి అలాంటి అవకాశం ఓట్లు చీలకూడదు, ఈ రాష్ట్రానికి మంచి పాలన రావాలి, భయభ్రాంతులకు ప్రజలు లోనవ్వకూడదు, ప్రశాంతమైన జీవనం గడపాలి అని పవన్ కళ్యాణ్ మొదటి నుంచే చెప్తున్నారు. ఆ విధంగా ఆయన కూడా తగ్గి అంత ప్రయత్నాలు చేసినప్పటికీ సీట్లు తక్కువ ఇచ్చినా కూడా చాలా మంది విమర్శలు చేశారు. ఏరే ఎంత చేసి నీకు 22 సీట్లే ఇచ్చినట్టు 21 సీట్లు ఇచ్చారు, ఏమిటయ్యా అని చాలా ఇచ్చారు. తర్వాత 2 కూడా బీజేపీ కోసం త్యాగం చేశారు. ఏంటిది అన్నారు. ఆయన విజన్ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మనం భేషజాలకు వెళ్ళామా, ఈగోలకు వెళ్ళామా ఓట్లు చీలిపోతాయి. మళ్ళీ ఈ జగన్ పాలన వచ్చిందా, ఇప్పటికే చాలా అందరికి భయభ్రాంతులు. అలాంటి సన్యాసుల మీదే జగన్ ఎన్ని దాష్టికాలు చేశాడండి. మా ఆశ్రమం మీదే అనేక దాడులు చేయించాడు. అవునండి, నా మీద ఎన్నో కేసులు పెట్టించాడు. దేనికోసం స్వామి? ఈ ధర్మం మాట్లాడుతున్నామని, హిందూ ధర్మాన్ని మీరు నాశనం చేస్తున్నారు, హిందువులకి న్యాయం చేయడం లేదు, ఇన్ని ఆలయాలు పడగొడుతున్నా ఆలయాలు విగ్రహాలు మొక్కలైపోతున్నా దోషులు పట్టుకోవడం లేదు. ఎక్కడ పిచ్చివాడు మధ్యస్థిమితి లేనివాడే అంటున్నారు. ఎవడో ఒకడో ఇద్దరో ఒక దగ్గర 2 దగ్గరలో పోని మీరు చెప్పేటట్టుగా ఎవడో పిచ్చివాడు చేశాడు. ఈ మొత్తం ఈ 180 ఆలయాల మీద దాడులు పిచ్చోలే చేశారండి. ఈ పిచ్చి వాళ్ళు హిందూ దేవాలయాలు తప్ప ఇతర మతాల కట్టడాలు విగ్రహాలు రోడ్ల మీద ఉండేటువంటి రాజకీయ విగ్రహాలు పగలగొట్టరా, ఎంత నాటకాలు ఆడారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటివి జరగకూడదని వారు వెనక తగ్గి ఏకం చేసి మీరు అనేటట్టుగా ఆయన ఈ 2-3 రోజుల్లో ఏదైతే చేస్తున్నారో సమీక్షలని ఆయన నిలబడాలి అనుకుంటే ఎవరైనా కూడా, ఈ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా అలాగే మన యూట్యూబ్ ఛానల్స్ ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది అనేది ఒక వాస్తవికత అనేది సామాన్యులు కూడా చేరువవుతుంది. కాబట్టి ఎవరైతే ప్రజల కోసం నిజంగా నిలబడతారో భవిష్యత్తులో వారే నాయకులుగా ప్రజలతో ఎన్నుకోబడతారు. స్వామి, మీరు ఇందాక అన్నారు ఈ కూటమిని పవన్ కళ్యాణ్ అంటే మహానుభావుడు కలిపాడు అని అన్నారు కదండి మీరు. ఇప్పుడు అంటే ఆయనకి డిప్యూటీ సీఎం అవ్వడం అనేది ఆ గౌరవాన్ని పెంచేటట్టు ఉందని భావిస్తున్నారా? తప్పనిసరిగా ఆయనకి ఒక సముచితమైన మంత్రిగా కాకుండా ఒక డిప్యూటీ సీఎంగా ఇవ్వడం అనేది అది సముచితమైన గౌరవమే. చంద్రబాబు నాయుడు గారు తర్వాత మరి 2 ముఖ్యమంత్రులు ఒక వ్యవస్థ మనకు లేదు, అది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి తప్పనిసరిగా ఆయనకు సముచితమైన స్థానం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. అది మనం స్వాగతిద్దాం, సంతోషిస్తున్నాం కూడా. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా స్వామి? తప్పనిసరిగా ఆయనకు అవకాశాలు అన్నీ ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఆయన గతంలో మీరు చూస్తే గతంలో ఆయన పోరాట పటిమ, గతంలో మాట్లాడే తీరు, ఇప్పుడు మాట్లాడే తీరు, మొన్న ఎలక్షన్లో చాలా చాలా హుందాగా మాట్లాడుతూ సమస్యల మీద మాట్లాడుతూ, ఎవరైనా మీ వైసీపీ నాయకులు వస్తే మా ఆలయాలను ఎందుకు పగల కొడుతున్నారు, మా అర్చకులు జంజాలు ఎందుకు తెంపుతున్నారు, ఎందుకు లెంపలు కొడుతున్నారు, కాళ్ళతో ఎందుకు తంతున్నారు, నిలదీసి అడగండి అని చాలా సభల్లో ఆయన చెప్పారు. సమస్యలను అడగండి. ఈరోజు మా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేసి మా బటన్ నొక్కి మా అకౌంట్లో ఎవడ మిమ్మల్ని వేయమంటున్నాడు, మేము అడిగామా, మేము ఈ సంక్షేమ పథకాలు పేరు చెప్పి మా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసావు, అంత అవసరమా అని అడగండి అని కూడా ఆయన చాలా సభల్లో చాలా విజ్ఞతతో మాట్లాడారు స్వామి. కాబట్టి ఆ విజ్ఞత, ఆ మెచ్యూరిటీ ఇంకా ఆయనకి బాగా ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఆయనకి తప్పనిసరిగా మంచి అవకాశాలు మరి రాష్ట్ర ప్రజలు కూడా ఇస్తారు. ఆయనకి సీఎం ముఖ్యమంత్రిగా
అయ్యేటటువంటి అన్ని అవకాశాలు కూడా ఆయనకు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా కూడా ఆయన మోదీ గారిని అడిగితే కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకి పెద్ద కష్టమేం కాదు. రాజ్యసభ ఎక్కడో దగ్గర రాజ్యసభ ఇస్తారు. అప్పట్లో అన్నారు కదండి, పిఠాపురం అండ్ కాకినాడలో కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు, వీలైతే ఆయన కేంద్ర సభకి అదే కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారు అన్నట్టు కూడా అప్పట్లో కొన్ని ఆలోచనలు వచ్చాయి. కానీ అది ఆయన వద్దనుకున్నారు. అది ఆయన విశాలమైన భావనకి నేను రాష్ట్రంలో ప్రజలకు సేవ చేస్తాను, కేంద్ర పదవి ఇస్తే దేశం అందరికీ నా ఆలోచనలు నేను నా శక్తియుక్తులు దేశం అంతా వ్యాప్తి చేయాలి కాబట్టి రాష్ట్రానికి సరైన న్యాయం చేయలేనేమో నా ప్రజలకని త్యాగం చేశారు. గొప్పతనం అది. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా స్వామి? ఇంతవరకు ఎప్పుడు కలవలేదు, ఇంతవరకు ఎప్పుడు ఆయన కలవలేదు. ఆయనకు కూడా యాక్చువల్గా సాధు సంఘ పరిత్యాగులన్నా మీలాంటి స్వామీజీలన్నా ఒక రకమైన అంటే ధార్మిక భావం ఉంది, చాలా గౌరవం ఉందని విన్నానండి. అట్లాగా అంటే ఆయన వైపు నుంచి ఎప్పుడైనా మీరు కానీ లేకపోతే మీ స్వామీజీలు ఎవరైనా ఆయన్ని కలవడం జరగడం ఇలాంటివైనా సంఘటనలు మీరేమైనా విన్నారా అండి? నేనైతే రిప్రజెంట్ చేయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ సమాలోచనలు చేయడం కానీ భావాలు పంచుకోవడం కానీ. ఒకసారి మేము సాధు పరిషత్ తరఫున విశాఖపట్నం ఆయన వస్తున్నారని ఆయనకు ఒక హిందూ సమస్యల పైన ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని బయలుదేరి వెళ్ళాం. కానీ ఆయనకి చాలా ఇబ్బంది పెట్టి ఆయన్ని ఆ స్టేషన్లో ఏదో హోటల్లో నిర్బంధించేసి బయటికి రానివ్వకుండా కార్యకర్తల మీద బీచ్ రోడ్ లో అక్కడ ఉండే కార్యకర్తలని అక్కడ ఆ రోజు మూర్తి యాదవ్ వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి వాళ్ళని అటెంప్ట్ టు మర్డర్ కేసులని రకరకాలు పెట్టి చాలా గందరగోళం చేశారు. ఆ టైంలో పాపం చాలా ఆయన బాధపడ్డారు మానసికంగా. మేము కలుద్దామని ఆ రోజు అనుకున్నాం. ఈ రాష్ట్రంలో మీరు కూడా చాలా విషయాల పట్ల మాట్లాడారు, విజయవాడ సమస్యల మీద మాట్లాడు, విజయవాడ కనకదుర్గబ్బ పున్నమి ఘాటు ఏదైతే ఉందో ఆ పున్నమి ఘాటు మత ప్రచారకులు బాప్టిజం ఇవ్వడం ప్రారంభించారు. అవును స్వామి. అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది అక్కడ పౌర్ణమి. అమ్మవారికి నవరాత్రి దేవి నవరాత్రుల్లో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది, తెప్పోత్సవం జరుగుతుంది అక్కడ. ఆ తెప్పోత్సవం జరిగేటటువంటి పున్నమి ఘాట్లో జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని అక్కడేమో మత మార్పిళ్ళు బాహాటంగా బరి తెగించి మత మార్పిళ్ళు జరుగుతుంది, దాన్ని ఖండించారు ఆయన. ఏమనుకుంటున్నారు మీరు? మా అమ్మవారి పున్నమ్మ ఘాటు మీకు ఎలా కనిపిస్తుంది? మీరు బాప్టిజం ఇవ్వడానికి రాష్ట్రంలో చెరువులు ఎక్కడ లేవా? ఇక్కడే కావాలా? ఏమిటి మీ బరితెగింపు? ఏమిటా మీ అహంకారం? ఏంటి ప్రభుత్వం ఎడి తీసుకుపోతుంది మా క్షేత్రాలను? గట్టిగా మాట్లాడారు. అలాగే అంతర్వేది విషయం పైన గట్టిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. చాలా విషయాలు. ఆ గోవులు ఎక్కడైనా సింహాచలంలో గోవులు చనిపోతే దాని మీద స్పందించారు, చాలా చేశారు. తప్పక అలాంటి వ్యక్తులు భవిష్యత్తులో ఒకవేళ కలిస్తే మీరు ఆయనతో ఒకవేళ కలిసే మాట్లాడే అవకాశం వస్తే ఏమి రిప్రజెంట్ చేస్తారు స్వామి? ఎలాంటి ఆలోచనలు పంచుకుంటారు పవన్ కళ్యాణ్ గారితో? తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏదైతే జీర్ణం అయిపోయిన ఆలయాలు ఉన్నాయి, గతి లేక ఈరోజు దేవాదాయ శాఖ ఉంది, వీళ్ళు ఆదాయం పెరిగితేనే ఆలయం వారికి కావాలి. ఆదాయం రాకపోతే అక్కడ అర్చకుడు చనిపోయినా పర్వాలేదు, అక్కడ ధూపదీప నైవేద్యాలు జరగకపోయినా పర్వాలేదు. ఇది దిక్కుమాలిన ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ పేరు చెబితేనే మాకు అసలు ఆశయం వస్తుంది. వీళ్ళకి చిత్తశుద్ధి కానీ ధర్మం పట్ల ఒక నిబద్ధత కానీ, అరే మన దేవాదాయ శాఖ అనే పవిత్రమైన ప్రిన్సిపల్ సెక్రటరీస్గా లేకపోతే మరొకరుగా లేకపోతే ఎండోమెంటు డీసీలుగా ఆర్జేసీలుగా ఉన్నాం కదా అనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి జీర్ణం అయిపోతున్న ఆలయాలను ఉద్ధరించండి. ఈ రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలు లేకుండా వేలాది ఆలయాలు ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్ వద్దు, ఇవ్వనక్కర్లే, మాకు అవకాశం కూడా అలాంటి అవకాశం మేము కోరుకోవడంలే. 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు హిందువులు ఆలయాలకి, దేవుళ్ళకి కానుకల రూపంలో. 15,000 కోట్లు సంవత్సరానికి వస్తుధన రూపంలో, కానుకల రూపంలో. మీరు ఇంత ధనం మీరు ఏం చేస్తున్నారు? మీరేమో గుడ్ విల్ ఫండ్ అని గవర్నమెంట్ కొంత తీసుకోవడం, గవర్నమెంట్ పథకాలకు తరలించేయడం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని జీవోలు తెచ్చాడండి. ఆ జీవోలు మీరు ఇప్పుడు నెట్లో చూడవచ్చు. అమ్మ ఒడి, జగనన్న ఒడి, జగనన్న నేస్తం, జగనన్న విద్యా దీవెన, జగనన్న కానుక, ఇలాగ రకరకాలుగా. మీరేమో హిందువుల డబ్బులేమో అన్ని మతాలకి పాస్టర్లకి జీతాలు, మౌలీలకి జీతాలు, హిందువులు దేవస్థానం హుండీల మీద వాళ్ళకి అప్పచెప్పేస్తారు. ఒక చర్చి డబ్బు కానీ ఒక మసీదు డబ్బు కానీ ఒక రూపాయి కూడా ముట్టుకునే ధైర్యం మీకు లేదు. ఎంత వివక్ష అండి. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి, వీటిని మార్చండి. ఈ దేవాదాయ శాఖ కూడా ఏదైతే ఆలయాలు ధూపదీపాలు లేక చాలా చీకట్లో ఉండిపోతున్నాయో, శిథిలాలుగా ఉండిపోతున్నాయి, వాటిని ఉద్ధరించండి. డబ్బులు కొదవలేదు. తిరుపతి దేవస్థానం 1,000 కోట్ల రూపాయలు ఉంది. అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ 100 కేజీలు బంగారం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి
శ్రీకాళహస్తి స్వామివారికి కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి బ్యాంకుల్లో, అందులో వడ్డీ తీసి ఆలయాలు ఉద్ధరించండి. మీరేమి గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించనక్కర్లేదు. ముస్లింలకి, క్రైస్తవులకి హజ్ యాత్రలు, మక్కా యాత్రలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మనమేమి అడగడం లేదు. మా హిందూ ఆలయాలకు వచ్చినటువంటి దేవుడి డబ్బుల్ని ఖర్చు పెట్టి బాగు చేయండి అని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఇవన్నీ వారి దృష్టిలో పెడతాం స్వామి. చంద్రబాబు నాయుడు గారు అంటే 80 ఏళ్ళు 75 ఏళ్ళ వయసులోని అంటే ఒక విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి. ఒక పోరాట యోధుడిలాగా అలుపెరగని పోరాట యోధుడు అని అంటూ ఉంటారు కదండి. అంటే అది పార్టీలకు అతీతంగా మాట్లాడదాం మనం. అంటే మనకి ఎలాంటి అంటే నాకైతే ఎలాంటి అభిమానం లేకపోతే దురభిమానం అయితే లేదండి. అంటే అందరూ కావాల్సిన అందరూ మంచి వాళ్ళే అని నేను భావిస్తూ ఉంటాను. సో నాకు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో, చంద్రబాబు గారు అలాగే జగన్ గారిని అంటే ఎవరిని రెస్పెక్ట్ చేసే పద్ధతిలో రెస్పెక్ట్ చేస్తూ ఉంటాను. నేను అనేది ఏంటంటే ఆయన ఒక పోరాట యోధుడిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు అని చెప్పి చాలామంది అన్నారు. అంటే ఆయన ప్రచార శైలిని చూసిన వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే మండు టెండల్లో ప్రతి రోజుకి 3 సభలు ప్రజెంట్ చేయడం, అద్భుతంగా తన అనుకున్న చెప్పదలుచుకున్న దాన్ని చెప్పడం, ప్రజల్లో ఒక రకమైన మార్పుకి అంటే దోహదపడడం ఇలాంటివి జరిగాయి కదండి. 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆయన ఎలాంటి పనులు చేస్తే ఇంకంతకాలం తెలుగుదేశం పార్టీ ఇంకా మంచిగా ముందుకెళ్లే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మెజారిటీ లేని వాళ్ళు హిందువులు. ఇప్పటికీ 88% మంది ఈ రాష్ట్రంలో హిందువులు ఉన్నారు. మీకు హిందువులందరూ ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో మీకు అఖండమైన మెజారిటీని ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకొని ఎందుకు ఇచ్చారు, కారణం ఏమిటి? ఎప్పుడూ ఇవ్వలేనటువంటి గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా గెలిచారు, ప్రమాణ స్వీకారం చేశారు, కానీ ఎంత మెజారిటీ మీకు ఎప్పుడు ఇవ్వలే. అన్ని బాధలు పడ్డారు హిందువులు. ఆ తిరుమల తిరుపతి క్షేత్రం నుండి అన్ని క్షేత్రాలు కూడా చాలా భ్రష్టు పెట్టించేశారు. ఆ దేవాలయాలు, క్షేత్రాలు ఆయన కూడా అన్నారు, తిరుమల క్షేత్రం నుండి నేను ప్రక్షాళన ప్రారంభిస్తున్నానని కూడా అన్నారు. కాబట్టి అవన్నీ చేస్తే తప్పనిసరిగా హిందూ ధర్మాన్ని గౌరవించి మీరు ఆలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొస్తే తప్పనిసరిగా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి మళ్ళీ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వారు వాస్తవంగా చక్కగా వారి యోగా చేస్తారు. ప్రతిరోజు 1 గంట యోగా చేస్తారు. వారి ఆహార నియమాలు కూడా వారి చక్కగా ఉడకబెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై పదార్థాలు, ఉడకబెట్టిన పదార్థాలు వారు తీసుకుంటారు. కాబట్టి ఆ రెగ్యులర్గా యోగా చేయడం వల్ల వారు సభల్లో గట్టిగా మాట్లాడగలడం. ముసలివాడు అని ప్రతిపక్షాలు గేలి చేస్తున్నా ముసలివాడిని అంటున్నారు కదా, రా మనుడి ఎండల్లో రామతీర్థాలు నేను కొండెక్కుతాను, నువ్వు ఎక్కగలవా అని కూడా ఛాలెంజ్ కూడా విసిరారు జగన్. అవునండి, నేను రామతీర్థాల కొండెక్కాను, నేను ఇప్పుడు ఎక్కుతాను, నేను ఎక్కగలవు నాతో మనుడి ఎండల్లో రా. జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ ఎండల్లో మాట్లాడతాను 2 గంటలు, నువ్వు రా ఈ మనుడి ఎండల్లో నువ్వు వేదికలో మాట్లాడగలవా, ఇక్కడే తెలిసిపోతుందా అని చాలా పర్యాయాలు. ఛాలెంజ్ అనేది జనంలోని చంద్రబాబు గారి మీద ఒక మైలేజ్ని లేకపోతే ఒక రకమైన అంటే ఆయన ఇంకా చేయగలరు, ఇంకా బాగా పోరాడగలరు అనే ఒక రకమైన ఫీలింగ్ని క్రియేట్ చేసి ఉండొచ్చా సార్? తప్పనిసరిగా స్వామి, ఆ ప్రభావం పడి ఉంటుంది కదా. ఉంటుందండి, ఎందుకంటే ముసలైపోలేదు ఈయన, ఇంత ఎండలో ఉంటున్నాడు, మనం భయపడిపోతున్నాం. ఆయన ఎండలో నిలబడి ఆ వెహికల్ పైన ఉండి కూడా అంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఈయన రాష్ట్రానికి సేవ చేసే ఇంకా జవసత్వాలు ఉన్నాయి చంద్రబాబుకి. కాబట్టి మనమేమి అధైర్యపడక్కర్లేదు. తప్పనిసరిగా మనం ఓట్లు వేసినా న్యాయం జరుగుతుందని ఒక ధైర్యం ఆయన క్రియేట్ చేయగలిగారు. నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, ఏం పర్వాలేదు, చూడండి నా మాటలు, నా వాణి చూడండి అని చూపించగలిగారు ఆయన. స్వామి థ్యాంక్ యూ అండి, నమస్తే. మీకు చాలా కృతజ్ఞతలు. అంటే చాలా సమయం మా కోసం వెచ్చించి మంచి విషయాలు చెప్పారు. ఇంకోసారి మరో ఇంటర్వ్యూలో కలుసుకుంటాం స్వామి. హరిఓం అండి. నమస్తే. హరిఓం. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఆనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు మనతో పంచుకున్న మాటలు. సో ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే స్వామీజీలకి రాజకీయం అనేది ఎంత అవసరం, ఏంటి, సమాజంలో స్వామీజీల పాత్ర ఎలా ఉండాలి అనే విషయాల మీద కూడా ఆయన రకరకాల విషయాలు అయితే మనతో పంచుకున్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బై. నమస్తే.